तू एपिसोड देखा आज? नहीं देखा? तू देखना देखा कबीरा, देखना था बराबर, आपको समझ ही आता। मैं आपको बोलता हूँ, ठीक है? ఓకే. शुरू करने के पहले మొదలు పెట్టాలంటే ముంగడ లైక్ కొట్టుర్రి పాతోళ్ళు, థమ్స్ అప్, టేస్ట్ ద థండర్. ఇక కొత్తోళ్ళు అయితే సబకరైజ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకొని నోటిఫికేషన్లు వస్తాయి. ఓకేనా? షురు చేద్దాం భయ్. అవు భయ్, మొన్న రాధమ్మ గారు బాను జాను వాళ్ళు మాట్లాడుకున్న ఒక మాట, అంటే వాళ్ళు పర్సనల్గా వాళ్ళిద్దరు మాట్లాడుకున్న మాట, నువ్వు కూడా పవన్లాగా నన్ను చూసి భయపడుతున్నావు, మాట్లాడడానికి కమ్యూనికేషన్ లేదన్నావు అన్న మాట మీదకి వాళ్ళు మాట్లాడుకున్న ముచ్చట తీసుకుపోయి మందిలో పెట్టింది. మందిలో పెడితే అంజలి పవన్ వాళ్ళు హట్ అయ్యారు. దాని మీదకి డిస్కషన్ వచ్చింది, సర్కిల్ ఆఫ్ లవ్లో వచ్చింది నిన్న, ఈరోజు కూడా ఆ పాయింట్ మీదకి వెళ్ళి బాధపడ్డది అంజలక్క. అంత పెద్ద స్టేట్మెంట్ పాస్ చేస్తారా వాళ్ళు, వాళ్ళతో మాట్లాడపో వాళ్ళ ముక్కలు కట్టే అని ఫీల్ అవుతుంది. ఇవన్నీ జరుగుతున్నాయి. మరి ఈరోజు నటరాజ్ మాస్టర్ నీతూ గారు డిస్కషన్లో నీతూ గారు కొంచెం సీరియస్గా గట్టిగా మాట్లాడితే నటరాజ్ మాస్టర్ ఏమన్నారు, నువ్వు ఆమెతో తిరిగి ఆమె లెక్క తయారవుతున్నావు ఒక్కటోసారి, రెండోసారి నీ ఫ్రెండ్ లెక్కనే నువ్వు తయారవుతున్నావు, రెండోసారి మూడు సార్లు ఆమెతో ఉండి ఆమె లెక్కనే బిహేవ్ చేస్తున్నావు, ఓవర్గా రియాక్ట్ అవుతున్నావు అని 3 సార్లు అన్నాడు. ఆ తర్వాత నీతూ గారు కూడా దానికి రెసిప్రొకేటెడ్గా, అంటే రిటర్న్లా సమాధానం కింద, నేనేం డిస్రెస్పెక్ట్ చేయట్లేదు, అంటే అంజలి గారు పవన్ని డిస్రెస్పెక్ట్ చేస్తున్నట్ట ఆ మాట. ఇవన్నీ టాపిక్లన్నీ తీసుకొచ్చి రాధా గారు యాజిటీస్గా బాను జాను మాట్లాడుకున్న విషయాలు చెప్పినట్టే సర్కిల్ ఆఫ్ లవ్లో డిస్కస్ చేస్తారంటావా? ఒక మాట అడుగుతున్నా, చేస్తారంటావా? అది పుసుక్కుని వచ్చింది ఎందుకు వస్తుందయ్యా మళ్ళీ, అప్పుడే లాస్ట్ టైం పుసుక్కునే ఏదో నోరు జారి వచ్చింది రాధా గారి దగ్గర నుంచి అంటారా? ఏమో మరి చూడాల్సిందే, వెయిట్ అండ్ సీ. అఫ్కోర్స్ ఇది అయిపోయింది, అయిపోయిన పెళ్ళికి మనం డోలు కొడుతున్నట్టుగా ఉన్నది ముచ్చర. కానీ ఇలా సోనియా సిద్ధు వాళ్ళది పంచాయతీ అయిందబ్బా. అంటే పంచాయతీ ఇన్ ద సెన్స్ సోనియా చాలా టూ మచ్ యారగెంట్గా ఓవర్గా రియాక్ట్ అయింది. బేసిక్గా ఆయన చెప్తున్న విధానం, సిద్ధు చెప్పే విధానం చాలా సాఫ్ట్గా అండ్ పర్సనల్గా, చాలా అంటే తనకు మాత్రమే వినబడేటట్టు చాలా నీట్గా చెప్పిండు. అక్కడ పెద్ద పంచాయతీ జరగబోయే ఒక మూమెంట్ వచ్చిందబ్బా. సోనియా వర్సెస్ జాను జరగబోతున్నట్టుగా అనిపించింది. అక్కడ జానుని బాను కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేసిండు, ఎట్ ద సేమ్ టైం సిద్ధు వచ్చి సోనియాని కంట్రోల్ చేయడానికి ట్రై చేసిండు. వాళ్ళు ఏదో మాట్లాడుకోబోతురు, ఏదో పర్సనల్ టాపిక్ ఏదో మాట్లాడుకోబోతురు, అట్లాంటి టెలికాస్ట్ కావు అని సోనియా గట్టిగా మాట్లాడుతుంది. కానీ ఆ డిస్కషన్ ఇప్పుడు టెలికాస్ట్ చేసారా, ఏదో పంచాయతీ జరగబోతుంటే ఆపారు వీళ్ళిద్దరు. కానీ ఇన్ ద మీన్ వైల్ సోనియా రియాక్ట్ అయిన విధానం చాలా రూడ్గా, ఓవర్గా, చాలా ఎక్కువ అనిపించింది కదా. బగ్గ మెచ్చుకునేసరికి జడ్జెస్ అంతా మెచ్చుకొని మెడల మీద వేసుకునేసరికి ఉబ్బు తబ్బిబ్బైపోయి కొంచెం పొగరు చూపించింది. తోడ పొగరు దిఖాయా హే అన్న ఫీలింగ్ వచ్చింది. అఫ్కోర్స్ ఇది కూడా 6 నెలల క్రితం జరిగిన ముచ్చట కింది, 40 రోజుల క్రితం జరిగిన ముచ్చట కింది. ఇప్పుడు వాళ్ళు చక్కగా చట్టా పట్టాలు వేసుకొని హ్యాపీగా తిరుగుతూ ఉండొచ్చు. ఇప్పుడు మనం మాట్లాడినా కానీ ఏదో సేమ్ మధ్యలో దరువు అన్నట్టు ఉంటుంది, ముచ్చట అవుతుంది. ఏదో మనకు బిగ్ బాస్ లెక్క నిన్న జరిగింది ఇలా మాట్లాడుకున్నట్టు కాదు కదా, ఎప్పుడో జరిగింది ఇప్పుడు మాట్లాడుకుంటున్నాం కాబట్టి వాళ్ళు మన రివ్యూలు చూసి నవ్వుకుంటూ ఉంటారు అన్నట్టు. ఓహో ఇట్లా రియాక్ట్ అవుతాడు, నెక్స్ట్ ఎపిసోడ్కి ఎట్లా రియాక్ట్ అవుతాడు అని వాళ్ళు ఖుషి అవుతూ ఉంటారు. సరే, ఇలా చాలా ఉన్నాయి. భానుజాను వాళ్ళ కోఆర్డినేషన్ చాలా మంచిగా అనిపించింది, వాళ్ళ మధ్యలో బాండింగ్ మంచిగా అనిపించింది. అట్ ద సేమ్ టైం నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు అటు తిరిగి వాళ్ళు ఏదో ఒక రియలైజేషన్కి వచ్చినట్టు కనిపించి టక్కన మళ్ళీ ఎక్స్ప్లాయిట్ అవ్వడము, అంటే మీరంతా మళ్ళీ పగిలిపోయినట్టుగా చేసేయడము. అండ్ మళ్ళీ జాను మీద ఎందుకో ఆయన అనుకుంటాడు కావచ్చు, బాను అనుకుంటాడు కావచ్చు ఈ ఎపిసోడ్స్ అన్ని చూసి మనం బోర్డు వేసుకోవాలి, నన్ను చూసి ఎడవకరా అని బోర్డు ఉంటుంది కదా, ఆ బోర్డు వేసుకొని తిరిగేది ఉండే హౌస్లో అని అనుకుంటారేమో. ఏదో ప్రతిదానికి అసలు సంబంధం లేని చోట వాళ్ళ మీద ఫీల్ అవుతున్న ఫీలింగ్ వచ్చింది నాకు. సరే మాట్లాడుకుందాం, పాయింట్ టు పాయింట్ డిస్కస్ చేసుకుంటాం. జల్దీ అయిపోతుంది, జల్దీ చిన్న ముక్కలు, చిన్న పేపర్ ముక్కలు 4. ఆ 4 కూడా 4వది ఖాళీయే. ఓకే, ఫాస్ట్గా ఫినిష్ చేద్దాం. అండ్ ఇలా టాస్క్ పెట్టిరబ్బా, ఆ టాస్క్ అర్థం చేసుకోవడమే కష్టం కొంతమందికి. అది ఏంటంటే వింతగా ఇప్పుడు చెప్తా ఎందుకు అర్థం కాదంటే, కొంతమందికి డిస్టెన్స్ అనే దానికి ఏం పెట్టాలో అర్థం కాదు. డిస్టెన్స్ అనేది మా మధ్యలో లేదు, మేమిద్దరం చాలా క్లోజ్గా అన్యోన్యంగా ఉంటాం, మా మధ్యలో పంచాయతీ లేదు అంటే దాన్ని పైన పెట్టాలని అర్థమవుతుంది, కొంతమంది కింద మధ్యలో పెట్టాలని అర్థమవుతలేదు వాళ్ళకి. డిస్టెన్స్ లేదు కాబట్టి అది లీస్ట్ ప్రిఫరెన్స్ కిందికి పైకి పోతుందా లేకపోతే కొంచెం కిందికి వస్తుందా, డిస్టెన్స్ లేదు కాబట్టి ఇది మాకు ఇబ్బంది లేదు అన్న ఫీలింగ్కి పోవాలన్నా కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. భాగం అవుతారు రబ్బా. ఇగో అందరికీ వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని చెప్పి ఒక ఇంగ్లీషు నిఘంటువు ఒకటి ఉంటుంది అనమాట. అది ఇచ్చి ఆ పదాలకి మీనింగ్ కంప్లీట్గా డెప్త్ మీనింగ్ ఏదో తెలుసుకొని వాళ్ళని అర్థం చేసుకోమనండి. ఎందుకు వచ్చిన బాధ, ఏందో ఈ కంపాటబిలిటీ టెస్ట్ అని చెప్పి కంపు టెస్టులు పెడుతున్నారు. అది చేతి పట్టుకుని గుర్తుపట్టేది ఇట్లాంటి అంటే కంపాటబిలిటీ టెస్ట్ కింద ఓకే. ఆమె ఏమి ఆర్డర్ పెట్టిందో నేను అది ఆర్డర్ పెట్టాలంటే ఏడికెళ్ళి అవుతుంది. ట్రస్ట్ లాంటివి అంటే ఫస్ట్ పెడతారు కానీ మిగతా అన్నీ ఎట్లా కలుతాయి, కలవే కదా.
ఒక్కొక్కరికి ఒకటి ప్రిఫరెన్స్ ఉంటుంది, రిఫరెన్స్ ఉంటుంది. వాళ్ళ లైఫ్లో జరిగిన డక్కా ముక్కిలను బట్టి వాళ్ళ లెక్కలు ఉంటాయి. ఏందో ఆ లెక్కల్ని పట్టుకొని మీరు డొక్కు చించి డోలు కడతాం, కంపాటబిలిటీకి మార్కులు ఇస్తామంటే ఎందుకు దండగా? స్టార్టింగ్ మంచిగానే ఉండే కంపాటబిలిటీ టెస్ట్లు, ఇప్పుడు లేవు. సరే, రైట్. 44th ఎపిసోడ్, 44వ ఎపిసోడ్. ఇక కరెక్ట్గా చెప్పాలంటే మనకి 4 వారాలు. మే 24 నాడు అయిపోతుంది. మే 24 నాడు అయిపోతుంది. రైట్, షురు. ఓపెనింగ్ మనకి శివ్ వాళ్ళు వెళ్ళిపోయినప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఇక్కడ కళ్యాణ్ నటరాజ్ మాస్టర్ తోటి, అంజలి పవన్ వాళ్ళతో అక్కడ డిస్కషన్ జరుగుతూ ఉంది. కళ్యాణ్ అంటాడు అనమాట, పరి 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 అని వినిపించే వాయిస్, ఇప్పుడు వాయిసే లేదు ఆ వాయిస్ అని బాధపడతాడు నిజంగానే. ఎందుకంటే వాళ్ళు చాలా యాక్టివ్ కపుల్ అండ్ వెరీ స్ట్రాంగ్ కాంపిటీటర్స్ ఫర్ ఎనీ కపుల్. తోపు కపుల్ వాళ్ళు, అంటే ఎక్స్పీరియన్స్ ఉంది, నాలెడ్జ్ ఉంది, ఆ కమ్యూనికేషన్ ఉంది, ఆ బాండింగ్ ఉంది, ఆ స్ట్రాంగ్ ఆడే విధానం ఉంది. అట్లాంటి వాళ్ళు సెల్ఫ్ ఎవిక్ట్ అయ్యి వెళ్ళిపోవాల్సిన సిచ్యువేషన్ వచ్చింది కదా. అది ఇక ఇంకో మాట అంటాడు, ఇలా వెళ్ళడము ఇప్పుడు అందరికీ హార్ట్ హెవీగా ఉంది, విన్ అయ్యి సాక్రిఫైస్ చేసి వెళ్ళిండి చూసినావా అని చెప్పి మాట్లాడతాడు. కళ్యాణ్ చూపిస్తున్న కన్సర్న్ మంచిగా అనిపించింది. ఇక్కడ అంజలి యొక్క అంటుంది, మార్నింగ్ లేవలేకపోతున్నాడు, నీరసం అయిపోతున్నాడు, ఆయనకు నొప్పితో అయితలేదు, అయినా కానీ 2 వారాలు నెట్టకొచ్చినా పాపం. ఇంకొక పాయింట్ కూడా అంజలి గారు వాళ్ళు మాట్లాడుకునేది ఏంటంటే, కొంచెం తొందరపడకుండా ఆడి ఉంటే మేము కూడా గెలిచేటోళ్ళం, ఓడిపోయేటోళ్ళం కాదు అని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు. కానీ మీరు తొందరపడి ఆడినా, తొందరపడకుండా ఆడినా కానీ శివ్ ప్రియాంక వాళ్ళు కొంచెం యాక్టివ్గా ఆడతారు, గేమ్స్లో చాలా యాక్టివ్గా ఆడతారు. నెక్స్ట్, ప్యారడైజ్లోకి నూకరాజు ఆసియన్ పంపించి ఆ తర్వాత నూకరాజు బయటకు వచ్చి అంజలి అక్కతో అంటున్నట్టు, బాగా ఆడి ప్యారడైజ్ కొట్టిన వాళ్ళు ఎలా గుర్తుంటారు జనాలకి, నువ్వు కూడా అందరికీ అట్నే గుర్తుండిపోతావు. బికాస్ ఇప్పుడు ఎన్నిసార్లు మనం బాటంలోకి పోయి ఫైనల్ బ్యాటిల్ని ఆడి గెలుచుకొని వచ్చినావు, ఈ రోజు కూడా ఫైనల్ బ్యాటిల్లో ఓడిపోయినా కానీ ఇక శివ వాళ్ళు వెళ్ళిపోవడంతో వచ్చింది. ఇట్లా ఫైనల్ బ్యాటికి ఎక్కువసార్లు పోయి వచ్చిన దాని కింద గుర్తుంటావు అన్నట్టుగా చెప్తాడు నూకరాజు. అసలు ఈ షోనే గుర్తుంటుందో సారీ, షోనే గుర్తుంటుందో అనే సిచ్యువేషన్లో ఉందిరా అయ్యా. అంటే ఈ ఫైనల్ బ్యాటిల్ ఎవరు వచ్చారు, టాప్లో ఎవరు వచ్చారు అన్నీ గుర్తుంటాయా. ఇంకా హైలైట్ జోక్ ఏంటంటే, కళ్యాణ్ అంజలి వాళ్ళతోటి ఈ భానుజాను టాపిక్ వచ్చినప్పుడు ఒక మాట అంటాడు, ఏం తెలుసా, 9 కోట్ల మంది చూస్తున్నారు. నువ్వు లెక్క పెట్టినావు, జనాభా లెక్క కింద సర్వే చేసి వచ్చినావా, 9 కోట్ల మంది చూస్తుర్రు, గట్లాంటి మాట మాట్లాడారనే పాయింట్ మాట్లాడతాడు అయ్యా అన్న. 9 లక్షల మంది చూస్తే సంతోషపడాలి. రైట్. తర్వాత నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు మాట్లాడుకుంటారు. ఇక్కడ చూస్తే ఏదో చాప్టర్ 1 రియలైజేషన్, చాప్టర్ 2 రివర్సేషన్. ఫస్ట్ ఏంటంటే, 1 పర్సన్ ఈ హౌస్లో, ఈ మ్యాన్షన్ హౌస్లో ఒకే నటరాజ్ మాస్టర్ బాధపడుకుంటూ అంటున్నాడు, ఈ హౌస్లో ఒకే పర్సన్ పొద్దున్న లేవగానే నవ్వుతూ గుడ్ మార్నింగ్ చెప్తూ తిరుగుతుంది, ఎవరు, ప్రియాంక. లేరు కదా అన్న బాధపడతాడు అన్నట్టు. బాధపడతాడు నీతు గారు. దీన్ని బట్టి నోరు ఉంది కదా అని చెప్పి ఎవరి మీద పడితే వాళ్ళ మీద పారేసుకోకూడదు, ఎంత కోపం వచ్చినా కానీ నీ లోపల నువ్వు దిగమింగుకోవాలి. ఆ టైంలో ఈ షోకి ఏం కావాలో అది ఇవ్వాలి అంతే. ఎంత కోపం వచ్చినా కానీ ఛాలెంజెస్ గెలవడం గట్టిగా ఆడడం అని చెప్తుంది. నేను అనుకున్నా ఆయన్నే నోరు జారిండా, ఈమె జారలేదా? నువ్వు కావాలని కదా మమ్మల్ని సెలెక్ట్ చేసుకుంది, నువ్వు కావాలని సెలెక్ట్ చేసుకున్నావా లేదో చెప్పు, నువ్వు కావాలని వచ్చి మా దగ్గర వచ్చి మీకే చేస్తాం అసలు, నేను ఎందుకన్నావు, వేరేటోళ్ళకి ఎందుకు పోలేదు, సిద్ధు చేస్తాడు నువ్వు ఎందుకు వచ్చినావు, వాళ్ళ మీద అనుమానం పెట్టుకుందా లేదా, అలా అనరాని మాటలు అన్నారా లేదా, నువ్వే మాకు మైనస్, గేమ్ కాదు మాకు మైనస్ అన్న. వీళ్ళు ఏమంటే ఏదో అంటే శాస్త్రం ఉంది కానీ వద్దులే, వీళ్ళు ఆడలేక ఆ జడ్జి తప్పంటే, క్రికెట్లో బ్యాట్స్మెన్ చక్కగా కొట్టలేక ఏం పైన తిట్టినట్టు ఉన్నది. ఏందో అన్నారా లేదా, ఇక్కడ వీళ్ళు రియలైజ్ అయ్యారు అన్నట్టు. రియలైజ్ అయ్యి మళ్ళీ ఇక్కడ నీతు గారు కూడా రియలైజ్ సెల్ఫ్గా అయ్యారు. అందుకే ఆల్మోస్ట్ కోపం మన ఇద్దరం కూడా కోపంతో వచ్చే మాటలు దొరలడం అట్లా ఆల్మోస్ట్ దీంతో ఈ రోజుతో తీసేయాలి, గట్టిగా ఆడాలి. ఓకే, ఇక్కడ నుంచి మనం తీసేయాలి, గోల్డెన్ కప్లు అవ్వాలి. 2 సార్లు అవుతారు వేరే వాళ్ళు, అర్థమైందా, మనం లెట్స్ ఫోకస్ అని చెప్పి డిస్కస్ చేస్తారు. వెరీ నైస్. చాప్టర్ 1 రియలైజేషన్ సూపర్ అనుకున్నా. ఎంబటే రాత్రి మాట్లాడుకుంటారు నటరాజ్ మాస్టర్, నీతు అండ్ సోనియా, వీళ్ళు ముగ్గురు అక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నారు. నటరాజ్ మాస్టర్ అంటాడు అనమాట, ఫస్ట్ ప్రేమతో మీ ప్రేమ గురు, మిమ్మల్ని నేను రేపటి నుండి ప్రేమతో ప్రేమిస్తాను ఓకేనా అనగానే సోనియా ఉండి, ఇప్పుడు ఈ మనిషి ఇట్టెందుకు అన్నాడు అని చెప్పి ఆ మనిషికి, ఆయనకి ప్రేమ గురికి రాత్రంతా నిద్ర పట్టదేమో, ఎందుకు అన్నాడు ఈ మనిషి అని టెన్షన్ పడతారు కదా, ఏందో సడన్గా ఈ కొత్త యాంగిల్ ఏందా అన్న ఫీలింగ్ అవుతారు కదా అని చెప్పి సోనియా జోక్ చేసింది. ఇక్కడ నవ్వాలి, ఓకేనా, రైట్. నేను చెప్తాను, మీరేం టెన్షన్ తీసుకోకండి, ఎక్కడ నవ్వాలో కూడా నేనే చెప్పేస్తాను, మీరు అస్సలు టెన్షన్ తీసుకోవద్దు, నేనున్నా కదా, రైట్. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ ఇక్కడ ఏమంటారంటే, జాను బాను వాళ్ళకి
మనకి 5 మార్క్స్ తేడా. నేను చెప్తాను కదా, ఆయన నన్ను చూసి ఎడవకరా అనే బోర్డు ఒకటి పెట్టుకొని తిరగాలి ఆయన హౌస్‌లో. కాదు ఎందుకబ్బా ఇప్పుడు జాను బాను వాళ్ళతోటి ఎందుకు కంపారిజన్ చేసుకోవాలి 5 మార్క్స్ తేడా అని? ఒక మాట చెప్తా ఇక్కడ. ఇగో జాను బాను వాళ్ళకి టోటల్ స్కోర్ 60 వచ్చింది. నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి టోటల్ స్కోర్ 60 వచ్చింది. ఇందులో జాను బాను వాళ్ళు ఆడి సంపాదించుకున్నది 30, జడ్జెస్ ఇచ్చింది 30. ఇందులో నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళు ఆడి సంపాదించుకుంది 25, జడ్జెస్ ఇచ్చింది 35. 5 మార్కులు తేడా అంటావు. ఇక్కడ 10 మార్కుల డిఫరెన్స్ ఉంది కదా. వాళ్ళు 30 కొడితే 30 ఇచ్చిర్రు, మీరు 25 కొడితే 35 ఇచ్చిర్రు, 60 చేసిర్రు, నింపిర్రు. మీ ఇద్దరికి కలిసి డామ్ వస్తే అప్పుడు తండ్లాడుకోవాలి గుద్దులాడుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళు కాన్సెప్ట్ వేసుకున్నారని నాకు ఫీలింగ్ వచ్చింది. అయినా సాటిస్ఫాక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు గేమ్స్లో సరిగ్గా లేదు, ఒక కాన్ఫ్లిక్ట్ అయింది, ఆ కాన్ఫ్లిక్ట్లో మాటలు జారిర్రు, అగ్రెసివ్ అయ్యారు, చీటర్ గీటర్ అని ఇట్లాంటి మాటలు మాట్లాడారు. ఇదంతా జరిగిన తర్వాత కూడా వాళ్ళు మీరు చేసిన ఎంటర్టైన్మెంట్ రంగయ్య రంగమ్మ అని మీరు వారం రోజులు చేయలేదు, వారం రోజులు ఎంటర్టైన్మెంట్ చేస్తే గిట్టని అంటే వాళ్ళు మీరు చేసింది 2 రోజులు 3 రోజులు. సో అందులో ఇచ్చిర్రు మంచి స్కోరే, సంతోషం లేదు, సాటిస్ఫాక్షన్ లేదు. ఇక్కడ జానుబాను వాళ్ళకి మనకు 5 మార్క్స్ తేడానా అంటే నీతు గారు ఉండి ఇంతకుముందు ఏమన్నారు, మనం ఎవరి గురించి పట్టించుకోవద్దు, మనం గట్టిగా ఆడాలి అన్నారా? నోరు ఉంది కదా అని జారద్దు అన్నారా? ఎంబటి ఏమంటారు తెలుసా? యాక్చువల్లీ నేను కూడా అక్కడే ఫీల్ అయ్యాను, దానికి ఫీల్ అయ్యాను నేను. ఎందుకు ఫీల్ అవ్వాలి మేడం, మనం ఆడలేదు కదా, ఇబ్బంది అయినాం కదా, ఇబ్బంది పడ్డాం కదా. సరే రంగమ్మగా చేసినందుకు ఇవ్వాలి కాబట్టి ఇచ్చిర్రు, 35 స్కోర్ ఇచ్చిర్రు, మంచిగానే ఇచ్చిర్రు. సో అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు. మరి నూకరాజులతో కంపేర్ చేసుకోవాలి కదా, జాను బాను వాళ్ళతోనే ఎందుకు కంపారిజన్? వేరే వాళ్ళు ఉన్నారు కదా, కళ్యాణ్ వసంతి వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు కదా, అభిమానికి ఆమిర్ వాళ్ళతో కంపేర్ చేసుకోవచ్చు కదా, మాకెందుకు తక్కువ ఇచ్చిర్రు అని. భాను జాను వాళ్ళతో మాత్రమే ఎందుకు కంపారిజన్? ఏదో వాళ్ళ మీదనే ఫోకస్ అంతా పెట్టినట్టుగా ఉన్నది, గేమ్ మీద కాకుండా. మీరు ఇంతమంది ఫోకస్ అన్నారు, ఇక్కడికి పోయింది ఫోకస్ అంతా. యాక్చువల్లీ నేను కూడా అక్కడే ఫీల్ అయ్యాను అన్న. నటరాజ్ మాస్టర్ ఉండి పేగులు తీసి వీణ వాయించిన ఎంటర్టైన్మెంట్ చేసిన జనాలకు వాల్యూ లేదు. వాల్యూ ఇచ్చిర్రు కాబట్టి వాల్యూ యాడెడ్ స్కోర్ ఇచ్చిర్రు. మీరు 25 కొట్టినా వాళ్ళు 35 ఇచ్చిర్రు. 55 అన్నా లేదంటే 50 కదా, ఓకే. జనాలకి వాల్యూ లేదు అన్నాక అక్కడ బట్ ఎక్కడ తేడా ఉంది వాళ్ళకి మనకి, ఎక్కడ తేడా ఉందని నీతో ఉండి టక్కన జనాల నుంచి మనకు ఓట్లు కావాలని ఓయమ్మ ఇవన్నీ మనం వాళ్ళ మీద బదనాం వేస్తున్నాం అన్న ఫీలింగ్ వచ్చిందేమో. అంటే వాళ్ళ గురించి గాసిప్ చేస్తున్నాం, ఇది నెగిటివ్గా పోతాం అన్న ఫీలింగ్ వచ్చిందేమో. ఎంబటే మనం ఎంటర్టైన్మెంట్ మన యాక్టివిటీస్లో టాప్ 3 ఉండాలి, గేమ్స్లో గట్టిగా ఆడాలి అంతే అనగానే నటరాజ్ మాస్టర్ ఏం చేసినా లాస్ట్లోనే ఉండడం ఏంది ఇది అన్నట్టు. లాస్ట్లో ఉండడం కాదు సార్, మీరు ఆడిన ఆటకి మంచి స్కోర్ ఇచ్చిర్రు, వాళ్ళు ఎంకరేజ్ చేసిర్రు. మీరు ఇట్లాంటి మాటలు మాట్లాడతారనే భయంతో వాళ్ళు ఎంకరేజ్ చేసిర్రు. చేసినాక కూడా వాళ్ళ మీద బండలు అబండాలే ఎత్తారు మీరు. రైట్, నీతో ఉండి జనాల నుంచి ఓట్లు కావాలన్న వెంటనే ఈ డైలాగ్ కొట్టినాక ఏమంటే మాట్లాడక ఇంకా అవసరం లేదు, మనం గేమ్స్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి, కోపం తెప్పించక నాకు సైలెంట్ అయిపో అన్నట్టుగా చెప్తాను. ఎందుకు పుచ్చుకొని మళ్ళీ వాళ్ళ మీద ఎడుతున్నట్టు ఉంటుంది అన్నట్టుగా ఆపేసింది అన్నట్టు. నెక్స్ట్ అంజలి, పవన్, కళ్యాణ్, వసంతి, సోనియా, సిద్ధు వీళ్ళంతా కూడా బెడ్లు ఒక రూమ్లోకి షిఫ్ట్ చేసుకొని అక్కడ పైన 3 లేడీస్ పడుకుంటారు, కింద 3 జెంట్స్ పడుకుంటాం అని చెప్పి ఒక పిక్నిక్ ప్లాన్ చేశారు అన్నట్టు. మరి లవ్ గురు ఉన్నాడా పనడా చెప్పాలి కదా సార్. లవ్ గురు సార్ ఇట్లా వండుకోవద్దమ్మా, ఎవరి రూమ్లో వాళ్ళు వండుకోవాలి అని ఒక మాట చెప్పాలి కదా. లీస్ట్లో ఉన్న వాళ్ళు మీకు తెలుసు కదా, డామ్లో ఎవరు పండుకోవాలో వాళ్ళు వండుకోవాలని చెప్పాలి కదా. అఫ్కోర్స్ రేపు రూమ్స్ అలాట్ చేస్తారు అన్నప్పుడు రాత్రి పండుకున్నారు కరెక్టే, కానీ పండుకునేటప్పుడు కూడా ఇట్లా కాదు అట్లా అని చెప్పాలి. మరి ముగ్గురు వచ్చి ఒక్కొక్క రూమ్లో 3 కపుల్స్ మాకు ఇష్టం అన్నట్టు చేస్తామంటే కరెక్ట్ కాదు కానీ చెప్పాలి, చెప్తలేడు. మధ్యాహ్నం తింటది పంటది అని చెప్పి జాను అన్నప్పుడు పండొద్దు అని చెప్పాలి కదా. లవ్ గురు ఇది రూలు, ఇక్కడ పండుకోవద్దు, కుక్కల సౌండ్, బర్రెల సౌండ్, పిల్లుల సౌండ్ ఇయ్యాలి కదా. ఇయ్యలేదేంటి పట్టిలి ఏదబ్బా, ఇది బిగ్ బాస్ లాగా జరుగుతున్న లైవ్ ఏంది రియాలిటీ షో కాదు ఇది, ఇదంతా చెప్తా అసెంబ్లీ ఫిట్టింగ్ ఇది. రైట్, అభిమానికి ఆమీర్ తెల్లారి మాట్లాడుకుంటున్నారు. ఆమీర్ అంటున్నాడు ఇలా అందరూ కలిసి ఒక రూమ్లో ఏదో ఒక రూమ్లో పడుకోవచ్చు అంటే మనం కూడా ఏదో ఒక రూమ్లో పోయి పడుకుంటాం కదా. ఏంది అంటే ఎందుకు పడుకుంటాం, అది రూల్ కాదు కదా అని చెప్పి అభిమానిక గారు అన్నారు. ఆ మైకులు పాపం. ఆమీర్ ఉండి మనమేం ఒక్కళ్ళమా ఈ రూల్ పాటించేది, మనం ఒకరమే రూల్ పాటించాలా అని చెప్పి ఆయన అంటాడు. అంటే అభిమానిక గారు పాటించాలి, ఒక్కొక్కరికి ఒక్కో రూల్ అంటే అట్లుంటే ఇంకేం చేస్తాను, నూకరాజు ఇట్లా ఉన్నాడు కదా ఏదో అన్నారు. అంటే ఇక్కడ రూల్స్ పాటించే వాళ్ళు పాటిస్తారు, పాటించిన వాళ్ళు పాటించట్లేదు, పాటించిన వాళ్ళు పట్టించుకోవట్లేదు. వీళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తారు కానీ వేరే వాళ్ళు రూల్స్ అంటే ఎవరైతే రూల్స్ బ్రేక్ చేస్తున్నారో వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తారో, ఎవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే మాత్రం వాళ్ళు పెడతారు. క్లోజ్డ్ రూమ్లో లగేజ్ పెట్టుకుంటా అనొచ్చు, పక్క రూమ్లో వాష్రూమ్ వాడుకుంటా అని అనుకోవచ్చు, కానీ ఇంకెవరైనా రూల్స్ బ్రేక్ చేస్తే లొల్లి పెడతారు అన్నట్టుగా ఉంది అన్నట్టు పంచాయతీ.
నూకరాజు అంటాడు, నూకరాజు తెల్లారి అక్కడ నటన మాస్టర్, నీతు మాస్టర్ అండ్ సోనియా సిద్ధు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటున్నారు. మాట్లాడేటప్పుడు ఎవరిని అనుకుంటున్నావు సేవకులుగా అని డిస్కషన్ నడతాను. ఇక్కడ సోనియా అంటుంది, నాకైతే గీళ్ళు అనిపిస్తుంది పొగడ్తల్ని ఎవరైతే తీసుకురావో వాళ్ళకి అని అంటే, నూకరాజు ఓ కళ్యాణ్ డాన్సరా, మన డాన్సర్నే అంటే కాదు కదా అన్నట్టుగా అనుకుంటారు. ఇక నటన మాస్టర్ ఉండి ఎవరైతే సేవ చెయ్యాలి అనుకోవట్లేదో వాళ్ళని తీసుకుంటే గమ్మతుంటుంది అన్నట్టుగా చెప్తాడు. అట్లా ఎందుకు ఉండదు మాస్టర్, మీరు సేవ చేయాలి అనుకున్నారు కాబట్టి మిమ్మల్ని తీసుకుంటే ఫన్ వచ్చింది కదా. ఓకే, ఈయన ఎవరి ఇన్పుట్స్ వాళ్ళు ఇస్తుంటే నూకరాజుని మహేష్ అంటే నీతు గారు ఉండి ఆవిడ ఏం పని చేయదు అసలు, ఆమె ఇది చెయ్యాలి రా అంటే రూమ్లోకి పోయి బయటకే రాదు అన్నట్టుగా చెప్తుంది. అంటే సాండ్రా గురించి మాట్లాడుతున్నట్టుగా అనిపించింది నూకరాజు. అదే కదా కావాల్సింది ఏదో సంథింగ్ అన్నాడు. కానీ ఈయన మనసులో ఎవరు ఉన్నారంటే అంజలి పవన్ వాళ్ళు ఉన్నారు, అది మనకు బయటకు చెప్పలే. నెక్స్ట్ అంజలి పవన్ వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. 3 వీక్స్ ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళి కళ్యాణ్ చెప్తుండే ఇక్కడ వీళ్ళకి 3 వీక్స్ ఫైనల్ బ్యాటిల్కి వెళ్ళి రావడం అంటే మామూలు ముచ్చట కాదు తెలుసా. ఇక్కడ అంజలి గారు అంటారు, ఇంతవరకు 9th పొజిషన్కి పోలేదు, ఫస్ట్ టైం 9th పొజిషన్ పోయినా అదొకటి పెద్ద టెన్షన్ అయిపోయింది అన్నట్టుగా. అంటే కళ్యాణ్ నుండి ఫస్ట్ టైమే నాకౌట్ అయిపోతే అంటే 3 గేమ్స్ పెట్టినప్పుడు లూజర్స్ కోసం గేమ్ ఆడినప్పుడు ఫస్ట్ గేమ్లోనే అవుట్ అయిపోయిన తర్వాత అట్నే వస్తుంది అక్క స్కోర్, ఇంకేం చేస్తాం అన్నట్టుగా. అంటే అవునవును దానివల్ల అయింది అన్నట్టుగా మాట్లాడుకున్నారు. ఇంకా నేనైతే భాను వాళ్ళతో ఇంకా మాట్లాడదలుచుకోవట్లేదని ఒక స్టేట్మెంట్ పాస్ చేయగానే నీ ఇష్టం అక్క అని చెప్పి కళ్యాణ్ అన్నాడు. పవన్ నుండి అట్లాంటి స్టేట్మెంట్లు పాస్ చేయడం ఎందుకు అన్నాడు. అనగానే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్, వాళ్ళు పాస్ చేసిన స్టేట్మెంట్ కంటే ఇదేం పెద్ద స్టేట్మెంట్ కాదు, అయినా వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ నీ గురించి కాదు, అందుకే నీకు బాధ లేదు, నా గురించి కాబట్టి నాకు బాధ ఉంది. నా గురించి నీ గురించి అంటే నీకు తెలిసేదని, ఆయన గురించే కదా, ఆయన భయపడుతున్నాడు అనే కదా. భయపెట్టించుకోవడం అనేది పెద్దదా, భయపడుతున్నాడు అనేది పెద్దదా అంటే రెండు ఈక్వల్. అయితే నీ గురించి కాదంటే ఆయన గురించి ఇచ్చారు స్టేట్మెంట్, ఆయన్నే ఎక్కువ ఫీల్ కావాలి. నేనేం భయపడుతున్నా, నేనేం భయపడతలే, దబిడుతుంది అన్నట్టుగా మాట్లాడలే కదా. రైట్. ఆ తర్వాత కళ్యాణ్ నుండి అట్లా మాట్లాడడం కరెక్ట్ కాదన్న సెన్స్లో 9 కోట్ల మంది చూస్తున్నారు అంటే నేను అనుకున్నా, ఆహా చాలా ఎక్స్పెక్ట్ చేస్తారు బయ్యో అనుకురా. నెక్స్ట్ మహేష్ బయట కరసాన్ చేసుకుంటే అభిమానిక గారు వచ్చి నేర్పిమని అన్నారు, ఆమెకు అనొచ్చు, పూర్తిగా రాదు అన్నట్టుగా చెప్పింది. మహేష్ నేర్పిస్తాడు. లీడర్ బోర్డు వేసారు, లీడర్ బోర్డు వేయగానే అందరూ అడిగిపోయారు. లీడర్ బోర్డులో బాటమ్ 3లో ఉన్న వాళ్ళు డామ్లో ఉండాలని చెప్పారు. బాటమ్ 3లో సోనియా సిద్ధు, అంజలి పవన్, నటరాజ్ మాస్టర్, నీతు మాస్టర్తో పాటుగా జాను వాళ్ళు కూడా ఉన్నారు. ఇద్దరికి 60-60 ఉంది స్కోర్. ఇక్కడ ఇద్దరిట్లలో ఎవరు వెళ్ళాలి అనేది పాయింట్. డిస్కషన్ వచ్చినప్పుడు నూకరాజు వాళ్ళు డిసైడ్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటే గోల్డెన్ కపుల్ మీకు ఈ అధికారం లేదు, వాళ్ళే డిసైడ్ కావాలన్నట్టుగా ప్రేమ గురించి చెప్పి వదిలేసిండు. వాళ్ళ పాయింట్స్ ఏంటంటే ఫస్ట్ పాయింట్స్ చెప్పమన్నాడు. పాయింట్స్ చెప్పమన్నప్పుడు నటరాజ్ మాస్టర్ ఏమో ఆమెకి ఓసిడి, ఆమెకి అట్లా ఉండడం ఇష్టం ఉండదు అన్న. ఆ రూమ్ బాగానే ఉంది, డామ్ రూమ్, సరే ఓసిడి అట్లా ఉండడం ఇష్టం లేదంటే బాను లేచి ఇదివరకు కూడా సేమ్ నాకు ఇట్నే సేమ్ స్కోర్ తోటి వచ్చినప్పుడు మేము రూమ్ తీసుకోలేదు, నటరాజ్ మాస్టర్ వాళ్ళతో జరిగినప్పుడు అన్నట్టుగా రూమ్ తీసుకోలేదు మేము, అప్పుడు మేము డామ్లో ఉన్నాము, 3 వారాలు కంటిన్యూస్గా కూడా మేము స్టార్టింగ్లో డామ్లోనే ఉన్నాం, ఇట్లాంటివన్నీ జరిగినాయి అన్నట్టుగా చెప్పిండు. చెప్తే ఇంకా వాళ్ళు కాంప్రమైజ్ అయ్యారు అంటే కాలేదు అప్పుడే, కానీ ఆ తర్వాత అయ్యారు. ఎందుకంటే వసంతి వాళ్ళ రూమ్లో వాష్రూమ్ వాడుకోవడానికి ఓకే అని చెప్పారంట. వాళ్ళు వాష్రూమ్ వాడుకోవచ్చు అన్నాక నీతు గారు నటరాజ్ మాస్టర్ వెంట టు డామ్. వాళ్ళు డామ్కి పోవడానికి కంఫర్ట్, ఎందుకంటే అక్కడ అంజలి పవన్ ఉన్నారు, సోనియా సిద్ధు ఉన్నారు. అక్కడ నటరాజ్ మాస్టర్ నీతు వాళ్ళకి కంపెనీ కరెక్ట్గా ఉంటుంది. వాళ్ళు ముగ్గురు ఒక గూటి పక్షులు లాంటి వాళ్ళు. ఇందులో కళ్యాణ వసంతి వాళ్ళు కూడా కలుస్తారు. సో నలుగురు టీం ఇప్పుడు ఉన్న 8 మందిలో 4 ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ కింద ఉన్నారు. రైట్. ఆ తర్వాత ఈ వారం అందుకే వాళ్ళు అక్కడ కంఫర్ట్ కాబట్టి అక్కడికి వెళ్ళిరు. అక్కడ ఉంటే ముచ్చట పెట్టుకోవడానికి కంఫర్ట్ ఉంటుంది. వాళ్ళంతా కూడా మిగతా వాళ్ళ గురించి వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళట్లా మంచి ప్రశాంతంగా మాట్లాడుకోవచ్చు అన్నట్టు. ఒక రూమ్ కోసం పోయి అక్కడ కూర్చొని మాట్లాడే బదులు మొత్తం డామంతా వాళ్ళదే. మాలో గిలిలో పండేటి అన్ని గాసిప్లే రైట్. ఈ వారం అంతా ఓకే. నెక్స్ట్ ఈ సేవకులను సెలెక్ట్ చేసుకోవడానికి స్టార్ట్ అయింది. నూకరాజు, ఇది మనది ఇప్పటి నుంచి ఈ వారం అంతా ఇది ప్రేమరాజ్యం, ఇక్కడ అందరూ ప్రేమతోటే కనబడాలి అనగానే సిద్ధు ముందు మీరు కనబడాలి కదా అంటే నాలో ప్రేమ సెలయేర్లా పొంగి పారుతుంది అన్నాడు. అంజలి గారు ఏదో చెప్తా ఉంటే టక్కన నూకరాజు ఉండి, రాజుగారు మాట్లాడేటప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఎదురు మాట్లాడకూడదనే తెలుసుకోవాలి, ఓకేనా. పవనన్న నువ్వు ఎండలో నిలబడాల్సి వస్తుంది, గుంజీలు తీయాల్సి వస్తుంది, నీ ఆమె బట్టలు నువ్వు వేసుకోవాల్సి వస్తుంది, అర్థమైందా. ఇలాంటి పనిష్మెంట్ ఉంటే నాకెందుకు పనిష్మెంట్ అంటే అంజలి గారు అండి ఇస్తే నాకు ఈ పనిష్మెంట్, ఆయనకి ఎందుకు పనిష్మెంట్ అని. ఓకే నటరాజ్ మాస్టర్ నూకరాజు అంటాడు, ఈ వారం అంతా నాకు నీ వాయిసే వినబడాలి పవనన్న, నీ వాయిసే వినబడాలి, నువ్వే మాట్లాడాలి, నీ పెత్తనమే చెలాయించాలి, నువ్వు పెత్తనం చెలాయించాలి, అర్థమైందా. మీ ఆవిడ వణుకుతూ కనబడాలి నాకు అని అంటే రాజుగారు అయ్యే పనులు చెప్పండి అని చెప్పి అంజలి గారు అంటారు.
ఆ తర్వాత నూకరాజు ఉండి ఈసారి బుల్లెమ్మ బుల్లెడు ఉండబోతున్నారు, వాళ్ళు ఎవరో కాదు అంజలి అండ్ పవన్ అంటే ఇది రివెంజ్, అంటే రివెంజ్ కాదు, మీరు అందరితో కలవాలి, మింగిల్ అవ్వాలి అండ్ లోన్లీగా ఫీల్ అవుతున్నారు, చాలాసార్లు మీరు బాటంలోకి పోయించారు కాబట్టి లోన్లీగా ఫీల్ అవుతుంటారు కాబట్టి అట్లాంటిది పోవాలి. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు జేబుల నుంచి చేతులు తీయాలి, మీరు పని మంచిగా ఉంటే చూడాలని నాకు ఉందని చెప్పి ఫన్ చేసిండు, నవ్వాలి. ఆ తర్వాత నూకరాజు పొద్దున్న లేవంగానే అందరూ వచ్చి ఏం చేయాలి తెలుసా, యువరాజు గారు యువరాణి గారు అంటాడు, యువరాజు కాదు రాజు రాణి మీరిద్దరూ కూడా సరే మేమిద్దరం కూడా వచ్చి అక్కడ హాల్లో కూర్చోగానే అందరూ వచ్చి జహపద అన్నట్టుగా నమస్తే పెట్టాలని చెప్పిండు. దాని తర్వాత అందరూ నిలబడి ఒక ప్లెడ్జ్ చేయాలి. ఆ ప్లెడ్జ్ ఏంటంటే రాజుగారి అందానికి తిరుగులేదు, రాణిగారి తెలివికి ఎదురులేదు అనేది చెప్పాలని చెప్పిండు. సంతోషం, బాగుందబ్బా, బాగా ఆలోచించింది కదా. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ మంత్రి, ఇదంతా చూసుకోవాల్సింది మీరే. అండ్ వీళ్ళకి తర్వాత కూడా పిలిచి మీకు సూపర్ పవర్ ఇస్తున్నాను, నన్ను ఎవరైనా నూకా అని పిలిచినా, వాడు వీడు ఒరే వీరే అని పిలిచినా కానీ మీరు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది, మీకు ఫుల్ పర్మిషన్స్ ఇస్తున్నాను అని చెప్పి అంజలి అండ్ పవన్ వాళ్ళకి చెప్పడం. దాంతోపాటు మీకు రంగయ్య రంగమని డామినేట్ చేసేలాగా పర్ఫార్మెన్స్ ఉండాలి అని చెప్పి ఇట్లాంటివన్నీ సజెషన్లు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత నటరాజ్ మాస్టర్ ఇదంతా అయిపోయింది, ఈ రూము ఇదంతా అయిపోయిన తర్వాత ఇక్కడ డామ్కి షిఫ్ట్ అవ్వాలి అనే పాయింట్కి వచ్చిన తర్వాత నటరాజ్ మాస్టర్ ఉండి కెమెరాలతో చెప్పుకుంటాడు, మీకు ఎంటర్టైన్మెంట్ వద్దంటే ఇంక చేయను, మీకు ఎంటర్టైన్మెంట్కి చేసిన వాల్యూ లేదు, ఓన్లీ గేమ్కి మాత్రమే వాల్యూ ఉంది, ఎవరిని ఎలా వాడుకోవాలో మీకు తెలుస్తలేదు. వాళ్ళు గేమ్ తప్ప ఏం ఆడిరు, బానుజాను గురించి వాళ్ళు గేమ్ తప్ప ఏం ఆడిరు, రియల్ కపులా, ఏదో ఒకటి చేయండి, మీకు నిద్ర పట్టదు కదా. సరే నన్ను కనుక ఈసారి వాడుకున్నట్టు తెలిస్తే చెప్తాను మీ సంగతి, అంటే బిగ్ బాస్లో కదా వాడుకున్నట్టు ఇక్కడ కూడా వాడుకుంటే కానీ చెప్తాను, ఆల్రెడీ వాడేస్తున్నారు మాస్టర్. నెక్స్ట్ నీతు గారు ఉండి ఇక్కడ డిస్కషన్, అంటే బాత్రూమ్ ఇబ్బంది అవుతుందేమో అది అనుకున్న తర్వాత వసంతి వాళ్ళతో మాట్లాడుకున్న తర్వాత డామ్ షిఫ్ట్ అయిపోయారు. కళ్యాణ్ వసంతి వాళ్ళు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. కళ్యాణ్ ఆయనకి మనసులో ఏదో అనిపించింది కానీ అది పూర్తిగా చెప్పనట్టుగా నాకు అనిపించింది. స్టార్టింగే వసంతి గారితో కళ్యాణ్ ఏమంటాడంటే, నీ కొన్ని చెప్తా అనుకుంటున్నా కానీ నువ్వు వినవు, ఆర్గ్యుమెంట్ పెడతావని భయం అవుతుంది అని ముందే చెప్పిండు. ఖచ్చితంగా ఆర్గ్యుమెంట్ పెడతారు, వైఫ్లు అంటే ఆర్గ్యుమెంట్లు పెడతారు కామన్. ఈరోజు నూకరాజు గెలవడానికి మనం ఓడిపోవడానికి రీజన్ ఏంటి అని క్వశ్చన్ చేసుకున్నాను నేను. నాకు ఏమనిపించింది అంటే, మనం ఛాలెంజ్ కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేసినాం, మనోడేమో ఆడిండు, గేమ్ గెలవడానికి ప్రయత్నం చేసిండు. నూకరాజు 5 నిమిషాల 30 సెకండ్లలో 5 నిమిషాల 30 సెకండ్లు అల్లే కావచ్చు, 5 నిమిషాల 52 సెకండ్లు అన్నట్టుంది. 5 నిమిషాల 30 సెకండ్లు ఎట్లా ఫినిష్ చేసిండు అది నేను డిస్కస్ చేస్తున్నా. అంటే ఇప్పుడు అయిపోయిన మ్యాటర్ని డిస్కస్ చేస్తున్నా అన్నట్టు కాదు, అనలైజ్ చేస్తున్నా అని చెప్పిండు. మనం స్ట్రాంగ్ కాదు, మన లోపల లూప్ హోల్స్ ఉన్నాయి, ఒక్కొక్కటి మెల్లగా అర్థమవుతుంది అని చెప్పి అన్నాడు. అయినా వీళ్ళు సెకండ్ వచ్చారు కదా, మరి పెద్ద లూప్ హోల్ ఏం కాదు, ఆయన వాళ్ళకి వీళ్ళకి పెద్ద 20 సెకండ్స్ డిఫరెన్స్ ఉండొచ్చు, అంతకు మించి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు, దానికి ఇంత బాధపడాల్సిన అవసరం లేదు. ఇక్కడ ఇంకోటి ఉండొచ్చేమో మనసులో, ఎందుకంటే లేడీస్ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో ఎవరు చేయలేకపోయారు, కానీ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో మన ఆసియా చేయగలిగింది, అభిమానిక గారు కూడా చేశారు, ఆసియా చేయగలిగింది, అది ప్లస్ అయిందేమో అన్న ఉద్దేశం ఉండొచ్చు. అంటే అట్లాంటి విషయాలలో గేమ్స్లో అన్నింటిలో కూడా 100% ఇవ్వడానికి ఆసియా కూడా బాగా ఎఫర్ట్ చూపిస్తుంది, నువ్వు చూపించట్లేదు అన్న ఫీలింగ్ ఉండొచ్చు, దానికే మనోడు చెప్తున్నట్టున్నాడు ఇంకా బాగా ఆడాలి అది అనగానే ఇక్కడ వసంతి ఉండి దీనికి నాకు చెప్పడానికి ఎందుకు భయపడుతున్నావు నువ్వు, ఎందుకు భయపడుతున్నావు, ఆడియన్స్కి ఏమని పోర్ట్రే చేస్తున్నావు, నువ్వు నాకు భయపడతావు అని పోర్ట్రే చేస్తున్నావా, అక్కడ అంజలి పవన్ వాళ్ళకి జరుగుతుంది అన్న సెన్స్లో వసంతి ఏం పోర్ట్రే చేస్తున్నావు అని ఇక్కడ పెంచింది టాపిక్. నువ్వే స్ట్రెచ్ చేస్తున్నావు అని కళ్యాణ్, నువ్వే స్ట్రెచ్ చేస్తున్నావు, నేను మామూలుగా చెప్పినా నువ్వు స్ట్రెచ్ చేస్తున్నావు, టాపిక్ని స్ట్రెచ్ చేసినప్పుడు ఇది ప్రాబ్లంగా మారుతుంది అన్నట్టుగా అన్నాడు. అవసరం లేకపోయినా స్ట్రెచ్ చేస్తే ఇది హైలైట్ అవుతుంది ముందే అన్నాడు. ఇది మామూలుగా అయితే టెలికాస్ట్ కాదు, నువ్వు స్ట్రెచ్ చేస్తే టెలికాస్ట్ అవుతుంది అని చెప్తాడు. వసంతి ఉండి స్ట్రెచ్ ఎలా అంటావు నువ్వు అంటే కళ్యాణ్ నుండి మాట్లాడమంటే మాట్లాడతా, లేదంటే ఆపేస్తా అంటే, అరే కాదు ఇప్పుడు మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ ఇట్లా సీరియస్ ఉండి మన ఇద్దరి మధ్య కమ్యూనికేషన్ లేదు అన్నాడు. అనగానే ఎస్ అందుకే కదా నేను 9లో పెట్టా, అంటే నేను అనవసరంగా 10లో పెట్టినా, నేను కూడా తగ్గించి ఉండాల్సిందంటే ఎందుకు పెట్టావు మరి 10 అని ఆమె అన్నది. కళ్యాణ్ నుండి నువ్వు కమ్యూనికేట్ బాగా చేస్తున్నావు అని నేను అనుకుని పెట్టినట్టే నేను చేస్తున్నావు, నువ్వు చేస్తున్నావు అంటే ఎస్ నేను నీతో బాగానే చేస్తున్నా, నువ్వు నాతో బాగా చేయట్లేదు అన్నట్టు చెప్పింది, అర్థం కావట్లేదు నీకు అని చెప్పి కళ్యాణ్ చెప్పి సీరియస్గా అక్కడికి డిస్కషన్ కట్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ చూపించారు కొద్దిగా వెనక, కానీ ఇక డిస్కషన్ కట్ అయింది. సో ఇక్కడ ఏంటంటే ఒకరికి ఈగోల కొట్లాటలు అవుతున్నాయి. కరెక్ట్ చెప్పాలంటే నటరాజ్ మాస్టర్ నీతుకు కూడా ఈరోజు ఒక ఈగో కైండ్ ఆఫ్ ఫైట్ వచ్చింది. అంజలి పవన్ వాళ్ళకి రెగ్యులర్గా జరుగుతూ ఉంటుంది, ఇప్పుడు కళ్యాణ్ వసంతికి వచ్చింది, సోనియా సిద్ధు కూడా వచ్చింది ఈరోజు. ఇలాంటి ఫైటే అందరికీ అత్తాంది.
అంటే మెల్లగా మెల్లగా ఏంటంటే కెమెరాలు నేను మర్చిపోయి గొడవలు గట్టిగా పెట్టుకుంటారు వాళ్ళలో వాళ్ళు. అయితే ఏందంటే ఈ ఈ డిస్కషన్స్ ఈ టోటల్ డిస్కషన్‌లో నీ వల్ల ఓడిపోతున్నాము అనే పాయింట్ కళ్యాణ్‌కి ఉంది అన్న ఫీలింగ్ వస్తే, నువ్వు ఇష్టం ఉన్నట్టుగా చెప్తున్నావు. అసలు నీకు కమ్యూనికేషన్ లేదు. నీకు అర్థమైతలేదు. నేను నిన్ను దారిలో పెడుతున్నా. నీకు అసలు ఎలుగుతలేదు. నేను చెప్పేది ఏందనేది నా ఎక్స్‌పీరియన్స్‌ని యూజ్ చేసి చెప్తున్నాను. వసంతి ఒకానొక పాయింట్ ఆఫ్ టైమ్‌లో అంటది. ఎక్స్‌పీరియన్స్ అనుకో ఏదన్నా అనుకో. నేను నీకు చెప్పేటియన్నీ ఇన్‌పుట్స్ అవన్నీ మంచివి. ఇంకోటి నేను నీ లైఫ్‌లోకి వచ్చిన తర్వాత నీకు అన్ని ప్లస్ అయినాయి, మైనస్ కాలేదు. ఇట్లాంటియన్నీ వచ్చినాయి అన్నట్టు. అండ్ పర్సనల్ క్లాషెస్ లాగా వస్తున్నాయి 1 on 1 వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో. సోనియా వర్సెస్ జాను ఏదో జరగబోతుంది. నెక్స్ట్ జరగబోతా అంటే అక్కడ ఏదో లొల్లి స్టార్ట్ అయ్యేటట్టుంటే బాను ఉండి జాను ఉండి వదిలేసేయి తర్వాత చెప్తానంటే ఏంటిది అంటే తర్వాత చెప్తాను కదా సైలెంట్గా ఉండు అని చెప్పి ఆపిండు. అక్కడ సిద్ధు వచ్చి సోనియా దగ్గరకు వచ్చి టాపిక్ డైవర్ట్ చేయడానికి స్టార్ట్ చేసిండు. ఏమంటాడంటే కొన్ని వదిలేయాలి వద్దు అంతే అని అంటాడు. అంటే చిన్నగా వచ్చి చెప్తాడు పక్కన నుండి వచ్చి. సోనియా ఉండి నార్మల్గా గర్ల్ థింగ్స్ ఉండవా గట్టిగా బయటకు మాట్లాడింది ఏమే కొన్ని వదిలేసి ఇట్లా అన్నాక నార్మల్గా గర్ల్స్ థింగ్స్ ఉండవా మాట్లాడుకోమా ఏదో హెడ్ మాస్టర్ లాగా బిహేవ్ చేస్తున్నావు ఏంది ఈ మధ్య. హెడ్ మాస్టర్ లాగా ఏం బిహేవ్ చేయట్లేదు అక్క మామూలుగానే చెప్పిండు ఆయన చాలా ఇంకా మంచిగా నైస్గా చెప్పిండు. సిద్ధు ఉండి మనం ఇంట్లో ఉంటే విచ్చలవిడిగా మాట్లాడుకోవచ్చు కానీ ఇక్కడ ఉన్నాం కదా కొంచెం మనం ఆగి మాట్లాడుకుంటే దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ సోనియా అంటారు దేర్ ఆర్ ఫ్యూ థింగ్స్ విచ్ వి టాక్ దే విల్ నాట్ టెలికాస్ట్. కొన్ని మేము మాట్లాడుకుని టెలికాస్ట్ చేయరు. ప్రియాంకతోడు కూడా నేను చాలా మాట్లాడేది అవన్నీ టెలికాస్ట్ చేయరు. చెప్పలేమక్క లోకం మంచిగా లేదు దుర్మార్గులు ఉన్నారు ఏదైనా టెలికాస్ట్ చేసిస్తారు. సిద్ధు ఉండి అలా అని మనం మాట్లాడలేం కదమ్మా కొన్ని కొంచెం గట్టిగా అలా అని మనం మాట్లాడలేం కదమ్మా కొన్ని అని గట్టిగా అంటాడు. అంతకంటే ముందు సోనియానే ఫస్ట్ వాయిస్ రైజ్ చేస్తుంది. చాలా సాఫ్ట్గా మాట్లాడుతున్న సిద్ధు దగ్గర వాయిస్ రైజ్ చేసింది సోనియా. ఇట్లా అలా అని ఇంకొన్ని మాట్లాడలేం కదమ్మా అనగానే ఎందుకు అరుస్తున్నావు అని సోనియా అనేది. నాకు ఇంత రూడ్గా మాట్లాడుతుంది ఏమో అనిపించింది. సిద్ధు ఉండి మాట్లాడుతున్నాను నేను అంత అరవట్లేదు మాట్లాడుతున్నా సోనియా మాట్లాడు పక్కకి వెళ్ళి మాట్లాడు నాతో ఏమైనా చెప్పేది ఉంటే ఇక్కడ అంటే మందిలో ఆనందించిన ఫీలింగ్ వీళ్ళకి ఏంటంటే ఈ హట్ అవుతాయి ఈగోలు తెలుసా. లేడీస్ చాలా వరకు 10 మందిలో ఉన్నప్పుడు చెప్పొద్దు వాళ్ళు 10 మందిలో ఉన్నప్పుడు చెప్తారు కానీ జెంట్స్ 10 మందిలో ఉన్న చెప్తే హట్ అవుతారు పర్సనల్గా చెప్పాలి ఏదన్నా ఉంటే. అండ్ అందరికీ ఒక సజెషన్ అంటే అన్ని రకాల కపుల్స్ ఉంటారు ఒక్కొక్క కపుల్లో ఒక్కొక్క తిరిగి ఉంటుంది. ఏదైనా చెడు ఉంటే చెవిలో చెప్పు మంచి ఉంటే డప్పు కూడా చెప్పు అనేది సూత్రం పాటిస్తే మన లైఫ్లో చాలా వరకు అంటే మన వైఫ్ అనే కాదు అందరి విషయంలో కూడా చెడు ఉంటే పిలిచి పక్కకు పిలిచి గిది గిర్రా అని చెప్పు. అదే మంచి అయితే కనుక 10 మందిలో చెప్పు వాడికి ప్లస్ అవుతుంది వాడితో నీకు రిలేషన్ బాగుంటుంది రైట్. నిజంగా వాడి మంచి కోరుకునేటట్టయితే చెడు ఉంటే చెవులనే చెప్పాలి. సో సోనియా గట్టిగా మాట్లాడుతా అంటే ఏదో మాట్లాడుతుంటే ఎక్స్టెండ్ చేస్తున్నావు నువ్వు అని చెప్పి అంటుంది ఆమె. అనగానే నేనేం చెప్పాను నీకు అర్థమవుతుందా అసలు ఎక్స్టెండ్ చేయొద్దు అనేది నువ్వు ఎక్స్టెండ్ చేస్తున్నావు. నేను వింటే విను ఒక మాట అమ్మా నీ ఎక్స్టెండ్ చేయట్లేదు నేను కొన్ని వద్దని చెప్తున్నా వింటే విను లేదంటే లేదు నీ ఇష్టం అంటే నువ్వు వచ్చి ఎక్స్టెండ్ చేస్తున్నావు నేను కాదు అని చెప్పి ఈ ఎక్స్టెన్షన్ గురించి మాట్లాడుకున్నారు. సో అదో ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నావు నువ్వు తెలుసా అదే పక్కకి వెళ్ళి పిలిచి అన్న చెప్పినావు లేదు అని చెప్పి సోనియా సీరియస్ అయింది. తర్వాత సోనియా సిద్ధు పర్సనల్గా కూర్చొని మాట్లాడుకుని సార్ట్ అవుట్ చేసుకునేటప్పుడు కూడా లొల్లి అయింది. ఇక ఎట్లా అంటే పక్కకి పిలిచి చెప్పాలి కదా అని అంటే సిద్ధు ఏమంటాడంటే నేను నీకు మాత్రం వినబడేలాగా చెప్పినా అని అంటాడు. సిద్ధు ఇంకో మాట అంటాడు నీకు ఎలాగైతే పార్ట్నర్ నీ మాట వినాలి అని ఉంటుందో నాకు కూడా నా పార్ట్నర్ నా మాట వినాలని ఉంటుంది అని గొడవ ఎక్స్టెండ్ అయ్యి మాట్లాడతారు. అవునా కదా ఇప్పుడు ఆయన మాట వింటున్నప్పుడు నువ్వు మాట వినాలి కదా అక్క ఏందక్క ఇది ఇంట్లో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ లేకండి ఇంటి మనిషితో కూడా బిగ్ బాస్ కంటెస్టెంట్ ఉంటే ఎందుకు. నెక్స్ట్ కళ్యాణ్ వసంతి సార్ట్ అవుట్ ఇంకా కంటిన్యూ అవుతుంది ఆ పంచాయతీ. అక్కడ గేమ్స్ ఆడేటప్పుడు నా మాట విను అని చెప్పి కళ్యాణ్ అంటాడు. నేను ఇచ్చిన ఇన్పుట్స్ కూడా మంచి అని ఆమంటుంది. అంటే ఎవరి కాళ్ళు నాకే పోటీ నాతో ఎవరికి పోటీ లేదని మాట్లాడతారు. ఎక్స్పీరియన్స్ అనుకుంటా ఏమనుకుంటో నేను చెప్పేది అన్నీ నీ లైఫ్లో అన్ని అంటే నీ లైఫ్లో నేను వచ్చిన తర్వాత నీకు అన్ని ప్లస్ మైనస్ కాలేదు ఇదేంటి నాకు చెప్పేది అని నువ్వు తీసుకోవద్దు. మరి ఇప్పుడు ఆయన చెప్తుంటే ఈడేంటి నాకు చెప్పేది అన్నట్టు తీసుకోవద్దు కదా. నిన్ను ఒక దారిలో పెడుతున్నా అని అర్థం చేసుకో. ఏమైపోతుందంటే ఓ 30 ఏండ్లు ఓ 25 ఏండ్లు 30 ఏండ్లు సొంతంగా అంటే ఒక 5-10 ఏండ్లు అమ్మ నాన్న దగ్గర పెరిగి ఆ తర్వాత సొంతంగా తన కాళ్ళ మీద తను బతికి ఒక స్థాయికి వచ్చి జాబ్ సొంతంగా వాడు కష్టపడి కొట్టి డాక్టరో ఇంజనీరో ఏదో పెద్ద నౌకరి కొట్టేసి మంచిగా సెటిల్ అయిన తర్వాత పెళ్ళి చేసుకున్నాక వైఫ్ వచ్చి నీకేం తెలియదు లైఫ్లో నేను నీ లైఫ్ని సెట్ చేస్తానా అంటే చాలా బాధాకరమైన విషయం చాలా ఇబ్బందికరమైన విషయం.
ఎంతోమంది హస్బెండ్స్ ఎందుకులే లొల్లి అని సరెండర్ అయిపోతున్న విషయం, ఎంతోమంది మగజాతి ఆనిమిత్యాలు తగ్గిపోతున్న విషయం మీకు ఎలా చెప్పాలి? కాదబ్బా, కరెక్టే. ఆడోళ్ళ ఓపిక ఎక్కువ, మల్టీ టాస్కింగ్ చేస్తారు, చాలా కష్టపడతారు, పొద్దునుంచి రాత్రి దాకా గొడ్డు చాకరీ చేస్తారు కుటుంబం కోసం, లైఫ్ అంతా డెడికేట్ చేస్తారు. అన్ని గొప్ప విషయాలు, అవన్నీ మెచ్చుకుంటారు. బేసిక్గా అబ్బాయిలంతా మెచ్చుకుంటారు, అప్రిషియేషన్ చేస్తారు, పాటలు పాడతారు. మగువా మగువా లోకానికి తెలుసా నీ విలువ అని వాడతారు. ఇక్కడ అబ్బాయిల గురించి వాడు వాడేదుద్దా? అసలు వాడంత స్ట్రగుల్ చేసి వాళ్ళ లైఫ్లో ఒక అచీవ్మెంట్ చేసిన తర్వాత వచ్చిన భార్య నీకేం తెలియదు లైఫ్లో అంటే? అంటే ఇక్కడ ఈ ఇష్యూ అని కాదు, నేను ఓవరాల్గా చెప్తున్నా, జనరల్గా ఇన్ జనరల్ చెప్తాను నేను, ఓకేనా? నేను నిన్ను ఒక దారిలో పెడుతున్నా, అర్థం చేసుకో. దారి తప్పిన అభాగ్యుని దారిలో పెడుతున్న మహిళ కళ్యాణిగా, సరే సారీ, ఇప్పుడు నేను ఇప్పటి నుంచి నువ్వేం చెప్తే అదే ఇంటా అంటాడు. సరెండర్. ఎందుకు వచ్చిన బాధ? సురేందర్ ది బాటిల్, అది సరెండర్ అయిపోవాల్సిందే. సురేందర్ అయిపోయాడు మనోడు. అయిపోయిన తర్వాత సరే సారీ, ఇప్పటి నుంచి నేను చెప్పినట్టు ఎండ అనగానే ఎంబటే ఆయన సర్కాస్టిక్గా అంటాడా, లేదంటే కోపంలో అంటాడా, ఈ అమ్మ భరించలేక లొల్లి ఎందుకురా అని అంటాడా, ఏం అర్థం చేసుకోకుండా ఎంబటే కరెక్ట్ మాట్లాడుతున్నావు నువ్వు, కానీ అవతల వాళ్ళకు కొంచెం సూత్త అనిపిస్తుంది, అది వాళ్ళ ఫేస్లో కనబడుతుంది, సజెషన్ చెప్పేస్తుంది. ఆయన బాధ ఏంది, నా మాట కూడా నువ్వు విను అన్న సెన్స్లో స్టార్ట్ చేస్తే, కట్ చేస్తే ఆమె మాట వినాల్సిన సిచ్యువేషన్కి పోయి ఆ సజెషన్ ఇచ్చేసింది. కథం, అంతేగా. నెక్స్ట్ నూకరాజు పనిష్మెంట్స్ గురించి వాళ్ళకి ఆ పని అంటే మీన్ టు సే పవన్ అండ్ అంజలి గారికి వాళ్ళ సేవకులకు చెప్తాడు. ఆ తర్వాత ప్రేమ గురు అందరిని పిలిచి కూర్చుండబెట్టి, మీ ప్రేమ గురువుని 6 వారాలు గడిచాయి, ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో ఒడుదుడుకుల మధ్య మీ ప్రయాణం సాగింది, ఇంతవరకు చేరారు. ఇప్పుడు ఒక ముఖ్యమైన ఘట్టం. ఇప్పుడు పూల ఏరియాలో ఒకరి తర్వాత ఒకరు రారి, నేను చెప్తాను గట్టమా గొట్టమా, ఈ ప్రతి వారం జరిగేదే. ఈ 6 వారాలు జరిగిన టాస్కుల పేర్లు పెట్టి, ఆ పేర్లలో మీరు ఆర్డర్ పెట్టాలంటారు. అందరు ఆర్డర్ సేమ్ ఎందుకు పెడతారు? ఏంది దాంట్లో కంపాటబిలిటీ ఎట్లా చూస్తున్నావు నువ్వు? కంపాటబిలిటీ టెస్ట్ కింద పెట్టిండు. నాకు అర్థం కాదు. ఒక టవరు 6 ఉన్నాయి లైన్గా, కింద ఒక పెద్ద బేసు రౌండ్ది, దాని మీద ఇంకొక పెద్ద, దానికంటే కొంచెం చిన్నది, దానికంటే కొంచెం చిన్నది, పిరమిడ్ లాగా కొంచెం చిన్నది. ఇందులో ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి టైటిల్ పెట్టాలి. మీ పార్ట్నర్షిప్లో, మీ బాండింగ్లో ఏది ఫస్ట్ అనే దానికి పెద్దది, అంటే ఏది ఇంపార్టెంట్ అనుకుంటారో దానిలో పెద్దదానికి అది పెట్టాలి. ఆ తర్వాత ఏంటిది. అప్పుడెప్పుడో సేమ్ ఇట్లాంటిది ఆడిపించారు, మళ్ళీ ఇప్పుడు అట్లాంటిది ఆడిపించారు. ఈ సేమ్ ఆర్డర్ ఎట్లా వస్తుంది? నెక్స్ట్ భానుజాను వచ్చిరమ్మా. భానుజాను వచ్చి, భాను ట్రస్ట్ ఫస్ట్ పెట్టిండు, అండర్స్టాండింగ్ సెకండ్ పెట్టిండు. జాను ట్రస్ట్ అండర్స్టాండింగ్ అటు ఇటు పెట్టింది. ఫస్ట్ ఏమో ట్రస్ట్ ఫస్ట్ పెట్టి తర్వాత అండర్స్టాండింగ్ పెట్టింది. ఆ తర్వాత అండర్స్టాండింగ్ ఫస్ట్ పెట్టి ట్రస్ట్ తర్వాత పెట్టింది, మార్చింది అన్నట్టు. ఓకే డన్ అన్న తర్వాత కూడా మార్చేసింది. ఏం లేదబ్బా, అటు దిటైనంత మాత్రాన కొంపలు మునిపోయేది లేదు. కానీ వాళ్ళ బాండింగ్కి ఏది ఫస్ట్ బేస్ అనేది పెట్టేటప్పుడు ఎవరైనా ట్రస్ట్ పెడతారు. ట్రస్టే మెయిన్, ఏ బంధం నిలబడాలన్న నమ్మకం ముఖ్యం. కానీ కొంచెం అటు ఇటు అయింది, దీనిలో కొంపలు మునిపోయేది లేదు. ఆ తర్వాత కమ్యూనికేషన్ బ్యాలెన్స్, అండర్స్టాండింగ్ అనేది బాను పెట్టిండు, రెస్పాన్సిబిలిటీ అనేది జాను పెట్టింది. దీనిలో పోయేది లేదు. అంటే వీళ్ళ ఒకదాని తర్వాత ఒకటి ఏంటిది అన్నప్పుడు రెస్పాన్సిబిలిటీస్ ఆయన బాగా తీసుకుంటాడు, అంటే అండర్స్టాండింగ్ బాగుంటుందని ఆయన ఉద్దేశం. నెక్స్ట్ కమ్యూనికేషను ఆయన పెట్టిండు, ఈమె బ్యాలెన్స్ పెట్టింది. నెక్స్ట్ రెస్పాన్సిబిలిటీ ఆయన పెట్టిండు, ఈమె కమ్యూనికేషన్ పెట్టింది. ఆఖరికి డిస్టెన్స్ అనేది లాస్ట్లో పెట్టారు. డిస్టెన్స్ అంటే మా ఇద్దరి మధ్య దూరమే లేదు అనడానికి, ఇక డిస్టెన్స్ అనేది లీస్ట్ థింగ్, అది వేస్ట్ థింగ్, దాని గురించి మాట్లాడేదండగానంటే పెట్టారు. ఇక్కడ సార్ ఏం చెప్తారు, మన సార్ ఆసామి ప్రేమ గురు, మీ ఇద్దరి బంధంలో మిస్ మ్యాచెస్ చాలా ఉన్నాయి కాబట్టి తడబాటు అనేది అనిపించింది, ఒకరినొకరు ఇంకా బాగా అర్థం చేసుకొని ముందుకు సాగాలి అని చెప్పిండు. అలా ముందుకు సాగేదే ఉంది, బంక తాగినట్టు తాగేదే ఉంది, ఏం లేదు కదా. ఇప్పుడు కొంచెం అటు ఇటు ఏమవుతుంది దానిలో? అంటే మనం ఏదైతే ఆర్డర్ పెడతామో వాళ్ళు అదే ఆర్డర్ పెట్టాలి, అదేంది జలపరచుడా? సేమ్ థింగ్సా? ఏంది సిమిలర్ వాటిని గుర్తించండి అన్నట్టుకున్నది, అది అవసరం లేదు కదా. ఇష్టం అన్నట్టు పెడతారు, ఒక్కొక్కరు ఒక తీరు. అందరి జంటలలో కూడా మీలో మిస్ మ్యాచెస్ ఉన్నాయి, అవి మిస్ మ్యాచెస్ కాదు సార్, ఒక్కొక్కరు ఫీలింగ్లో ఒక రకంగా ఉంటుంది. ఎవ్రీ పర్సన్ ఈజ్ ఇండివిజువల్. చేతుకున్న 5 ఏళ్ళు ఒక తీరు ఉండే అంటాం, కదా.
ఇక లోపలికి వచ్చిన తర్వాత భాను జాను వాళ్ళు మాట్లాడుకుంటారు. ఫస్ట్ ట్రస్ట్ కదా చిన్ను అంటే, అవును నేనే చెప్పిన ఫస్ట్ ట్రస్ట్ ఏ బాండ్కైనా అంటే, నువ్వే చెప్పినావు నువ్వేం మార్చినావు అని ఫస్ట్ పెట్టిన తర్వాత మార్చిన అంటే, అన్నీ కలిసేటి చిన్ను నువ్వు 4 అన్నా కలిసేటి ఒకటి మ్యాచ్ అయింది ఇప్పుడు 4 కలిసేటి లోపల. ఇప్పుడు ఎందుకు కన్ఫ్యూజ్ అవుతావు నువ్వు నన్న ఏ రిలేషన్కైనా ఫస్ట్ ట్రస్టే కదా అంటే, అవును అవును అంటది. ఉన్నదే కదా. పార్ట్నర్స్కి గొడవలు ఎందుకు వస్తాయి? మెయిన్గా ట్రస్ట్ ఇష్యూస్ వల్ల వస్తాయి. ఏ పార్ట్నర్కైనా గొడవలు వచ్చి ట్రస్ట్ ఇష్యూస్ వల్ల వస్తాయి అంటే, అవును అవును. నువ్వెందుకు మార్చినావు అసలు ఫస్ట్ 2 మార్చినావు అని అంటే, మనకు 4 మ్యాచ్ అయ్యి పోయినాయి చూసినావా, లాస్ట్లో మార్చినావు అంటే, అవును ఎందుకు మార్చినావు చిన్ను అట్లా ఉంచినా అయిపోయేది కదా అని చెప్పి, అయిపోయిందని చెప్పిన తర్వాత ఎందుకు మార్చినావు బాను, సారీ అని చెప్పి జాను. వీళ్ళిద్దరి మధ్యలో కన్వర్జేషన్ భలే అనిపించింది. సారీ అని చెప్పి అని పెట్టి ఉన్నది. పెట్టగానే బానుండి అర్థమైంది కదా మన వీక్నెస్లో ఏందో మాకు తెలిసింది కదా, మనం బయటికి వెళ్ళిన తర్వాత కూడా వీటి మీద వర్కౌట్ చేసుకోవచ్చు ఓకేనా అని చెప్పాడు. ఓకే అనగానే జాను నుండి, నాలాంటి పెళ్ళాన్ని నువ్వు పెళ్ళంగా చేసుకోవడం అనేది నీ అదృష్టం తెలుసు అంటే, పెళ్ళాన్ని పెళ్ళంగా చేసుకోరు అమ్మాయిని పెళ్ళి నాలాంటి అమ్మాయిని పెళ్ళంగా చేసుకున్నందుకు అని నువ్వు అని వీళ్ళిద్దరు మంచిగా మాట్లాడుకుంటారు. ఇక మిగతా జంటలన్నీ లొల్లు పెట్టుకునే అబ్బా చాలా వరకు. రైట్, మహేష్ శాండ్రా వాళ్ళు వచ్చారు. ఇప్పుడు ఈ మ్యాచెస్లో అంటే అంజలి పవన్ వాళ్ళే మ్యాచ్ అయినాయి. మ్యాచ్ అయినంత మాత్రాన అలా మధ్యలో పంచాయతీ లేనట్ట, మ్యాచ్ కాకపోతే పంచాయతీలు ఉన్నట్ట. ఏం సార్ ఇది ఏం గేము ఎందుకు పెట్టినావా నా ఫీలింగ్ వచ్చింది. మహేష్ శాండ్రాలో వచ్చారు. ఇద్దరు ట్రస్ట్ ఫస్ట్ పెట్టారు. అండర్స్టాండింగ్ అనేది శాండ్రా ఫస్ట్ సెకండ్ పెట్టింది. అంటే మహేష్ వచ్చేసి ఏంటిది రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టిండు. రెస్పాన్సిబిలిటీ అనేది మూడోది వచ్చేసి కమ్యూనికేషన్ అని చెప్పి శాండ్రా పెట్టింది. అండ్ మహేష్ వచ్చేసి అండర్స్టాండింగ్ అని పెట్టిండు. బ్యాలెన్స్ అనేది ఇద్దరు సేమ్ పెట్టారు. తర్వాత రెస్పాన్సిబిలిటీ అనేది తక్కువ ఉంటుంది అని చెప్పి లాస్ట్ నుంచి వెళ్ళి సెకండ్లో శాండ్రా పెట్టింది. డిస్టెన్స్ అనేది లాస్ట్కి పెట్టింది. డిస్టెన్స్ అనేది ఫిఫ్త్లో పెట్టి సిక్స్త్లో కమ్యూనికేషన్ పెట్టిండు మహేష్. ఈ రెస్పాన్సిబిలిటీ అనేది పెట్టినందుకు అంటే అది రెస్పాన్సిబిలిటీగా ఉండడు ఫైనాన్షియల్ పాయింట్లో అనేది దగ్గర ఆలోచించి పెట్టినా అన్నట్టుగా శాండ్రా చెప్పినందుకు ఆయన ఏడ్చిండు. ఫైనాన్షియల్గా రెస్పాన్సిబుల్గా వెళ్ళి చెప్పి మస్తు ఏడ్చిండు, బాధపడ్డాడు. ఎందుకంటే ఆయనకి బికాస్ ఆఫ్ హీస్ స్ట్రగుల్స్ ఆయనకి ఏందో ప్రాజెక్ట్స్ లేవా మరి ఏందో ఆయన బాధ. ప్రాజెక్ట్స్ ఇదివరకు సీరియల్ చేసేది మరి ఇప్పుడు ప్రాజెక్ట్స్ లేనట్టున్నాయి. లేకపోవడం వల్ల ఆయన చాలా బాధపడుతున్నాడు. ఫైనాన్షియల్గా స్ట్రగుల్ అవుతున్నా అన్న ఫీలింగ్, ఏం లేని టైంలో పెళ్లి చేసుకున్నా అన్న ఫీలింగ్ కూడా ఆయనకు ఉంది అని చెప్పి కూడా అన్నాడు కదా. బెటర్ లక్, మంచి ఆఫర్స్ రావాలి. అట్లా ఏడవద్దు బ్రో, ఏడవద్దు. ఎందుకంటే చాలామందికి అసలు తినడానికి తినలేని సిచ్యువేషన్లో ఉంటారు. నువ్వు అంత దారుణమైన సిచ్యువేషన్ కాదు కదా. శాండ్రా గారు అంటారు, నేను అది ప్రాసెస్లో భాగంగా పెట్టినా అంటే ప్రాసెస్లో భాగంగా పెట్టినా మీ మనసులో ఉన్నట్టుగానే ఆయన అర్థం చేసుకుంటాడు శాండ్రా గారు. ఎందుకంటే మీ మనసులో లేనిది అది రాదు. ఆయన ఫైనాన్షియల్గా ఇంకొంచెం స్ట్రాంగ్ అవ్వాలి అన్న ఉద్దేశం మీకు ఉండొచ్చు. కానీ అది ఎట్లా ఉంటుందంటే ఎట్లాగో ఫైనాన్షియల్గా కొంచెం తక్కువ రెస్పాన్సిబుల్గా ఉంటున్నాడు అన్న సెన్స్లో చెప్పినట్టే. పొమ్మను గారు కాదు పొగబెట్టువారు అన్నట్టుగా ఇక్కడ మనం చెప్పకుండానే చెప్పినట్టు వాళ్ళకి ఎలుగుతుంది. కొన్ని విషయాలు చెప్తా అంటే టైం ఎక్కువ అవుతుంది కానీ చిన్న విషయం చెప్తా. సంపాదించకపోతే ఎక్కడ వాల్యూ ఉండదు. మొగోడికి అనేది ఘోరం ఉంటుంది. నువ్వు ఇంట్లో ఎంత హెల్ప్ అనేది ఎంత బాగానే ఉండు, సంపాదించకపోతే వాల్యూ ఉండదు. అది చాలా చాలా పెయిన్ఫుల్ థింగ్. కానీ సంపాదించాల్సింది అంతే. ఆ తర్వాత మనకి ఈ రూమ్లో కూర్చుని మాట్లాడుకునేటప్పుడు శాండ్రా అంటుంది, డిస్టెన్స్ మన లోపల ఎక్కడుంది, మన మధ్యలో డిస్టెన్స్ అనేది లేదు కదా, నువ్వెందుకు అది లాస్ట్లో పెట్టలేదు అనే పాయింట్ డిస్కషన్ చేస్తుంటే, మధ్యలో ఎక్కడో పెట్టినావు ఎందుకు అని అంటే, నేను మధ్యలో పెట్టలేదు అని ఫస్ట్ యాక్చువల్లీ మహేష్ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాడు అన్నట్టు. ట్రస్ట్ అనేది ఫస్ట్, ఓకేనా, ఏ బాండింగ్లో అయినా ట్రస్ట్ అనేది ఫస్ట్, లాస్ట్లో కమ్యూనికేషన్. బికాస్ ఎందుకంటే వీఆర్ టూ ఆపోజిట్ పోల్స్, డిఫరెంట్ థింకింగ్ ఉంటుంది. కాబట్టి నా పాయింట్ నువ్వు ఒప్పుకోవడానికైనా నీ పాయింట్ నేను ఒప్పుకోవడానికైనా మన మధ్యలో యాక్సెప్టెన్స్కి టైం పడుతుంది. అందుకే కమ్యూనికేషన్ని లాస్ట్లో పెట్టినానంటే, డిస్టెన్స్ ఎక్కడుంది మన లోపల, ఎక్కడ మధ్యలో పెట్టినామనంటే ఇదే కమ్యూనికేషన్ అనే దానికి ప్రాబ్లం అంటున్నాను. నేను ఒకటి చెప్తున్నాను, మధ్యలో వేరే పాయింట్లో ఉన్నావు అంటే సండ్రా ఉండి అదే డిస్టెన్స్ ఎక్కడో ఉంది కదా ఎందుకు పెట్టినావు అని అడుగుతున్న క్వశ్చన్ చేస్తున్నా. అంటే అది నీ ఉద్దేశంలో డిస్టెన్స్ అనేది, నా ఉద్దేశంలో ఏంటంటే కమ్యూనికేషన్ అనేది మన లోపల లీస్ట్గా ఉన్న థింగ్. నో ప్రాబ్లం, నీ ఉద్దేశం అది, నా ఉద్దేశం ఇది అని చెప్పాడు మహేష్. రెస్పాన్సిబిలిటీ అనేది ఎందుకు లాస్ట్లో పెట్టినావు అని అంటే, ఫైనాన్షియల్ దాంట్లో అనుకొని పెట్టినంటే ఇక ఏడ్చిండి బాధపడ్డాడు అని జరిగినాయి. ఆ తర్వాత అంజలి అండ్ నూకరాజు వాళ్ళు మాట్లాడుకుంటూ ఉంటారు. అంజలి నూకరాజు వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడ ఎవరెవరు ఉంటారంటే, ఆసియా, వసంతి, నటన మాస్టర్, పవన్, ఆమీర్, అభిమానిక, నీతు అందరు ఉన్నారు. వాళ్ళు మాట్లాడేది ఏంటంటే, నమ్మలేమని అంత పెద్ద మాట ఎట్లా అన్నది, నేనేం మోసం చేసినా నమ్మలేమన్నది జాను అనే పాయింట్ మాట్లాడుతుంటే ఆసియా ఒక మాట అన్నది.
అదక్క రొమాన్స్ అది అదే పర్సనల్ టాపిక్ ఒకటి తీయడం వల్ల దాని గురించి అంటే ఆమె కూడా అన్నది కదా, ఆమె కూడా తీసింది కదా. అనిల్ సార్ ఏం చెప్పారు, మరి పర్సనల్గా వెళ్తున్నారు, టూ మచ్కి వెళ్తున్నారు, ఆపేయండి, మాట్లాడద్దు, బాను చెప్పనా అని అన్నారు. ఉన్నారు కదా. అసలు అనగానే నాకు అనిపించింది ఫస్ట్ ఎవరు స్టార్ట్ చేశారు, ఫస్ట్ ఎవరు పర్సనల్ తీసుకొచ్చి ఈ పాయింట్ కింద పెట్టింది అంటే అది పార్ట్ ఆఫ్ గేమ్ అంట ఇక్కడ చెప్తుంది ఆశకి. అది అయినా అది ఒక పార్ట్ ఆఫ్ గేమ్, అది ఫేక్ అనేది అందరి ముందు అట్లా చటాపటాలు వేసుకుని తిరిగేదంతా ఫేక్గా ఉంది కాబట్టి అది ఆ ఫేక్ అనేది పెట్టాలి అన్నప్పుడు పెట్టినట్టుగా అది పెట్టినాము. ఆ అమ్మాయి మాట్లాడకపోని మనకేంటి మనమేంటి అన్నట్టుగా ఒక మాట అన్నది. బేసిక్గా ఆ పర్సనల్ థింగ్స్ని బయట పెట్టింది మీరు. ఆ తర్వాత ఆ పాయింట్ మీద డిబేట్ చేయడానికి మాట్లాడడానికి ఆపోజిట్లో మాట్లాడింది జాను. తన తప్పేం లేదు, మీరు మాట్లాడడం తప్పు, అసలు ఆ మాట మాట్లాడద్దు. పైకి వెళ్ళి మళ్ళీ దీన్ని కవర్ చేసుకుంటూ ఆమె అన్నది కదా. అనిల్ గారు చెప్పేటివన్నీ మంది గురించే కాదు, మీ గురించి కూడా చెప్తారు కదా మేడం. అనిల్ గారు నిన్నేమన్నారు, అది పవన్నే మందలిచ్చిర్రు, పవన్ నువ్వు మాట్లాడాలి అని చెప్పారు కదా. అనిల్ గారు అన్నీ వాళ్ళకే చెప్పట్లేదు, మీకు కూడా చెప్తుర్రు. సరే, పవన్ అండ్ అంజలి వీళ్ళు వేరు, ఏమన్నా పెట్టిరా. అంజలి ట్రస్ట్ ఫస్ట్, పవన్ ట్రస్ట్ ఫస్ట్, తర్వాత అండర్స్టాండింగ్ ఏంటది డిస్టెన్స్ అని పెట్టిండి, మర్చిపోయినా. ట్రస్ట్, అండర్స్టాండింగ్, ఆ తర్వాత బ్యాలెన్స్, రెస్పాన్సిబిలిటీ. ఇక్కడ ఎన్ని మ్యాచ్ అవుతాయి అంటే ట్రస్ట్ మ్యాచ్ అవుతుంది, ఆ బ్యాలెన్స్ అండ్ అండర్స్టాండింగ్ ఇది మ్యాచ్ కాదు, రెస్పాన్సిబిలిటీ మ్యాచ్ అవుతుంది, డిస్టెన్స్ కమ్యూనికేషన్ మ్యాచ్ అవుతుంది. స్టార్టింగ్ పెట్టిన ట్రస్ట్, ఇద్దరిలో ట్రస్ట్ అనేది మెయిన్గా ఫస్ట్ బేస్ థింగ్ అని చెప్పారు. ఆయన కమ్యూనికేషన్ అనేది లాస్ట్, రెస్పాన్సిబిలిటీ అని మధ్యలో పెట్టారు. ఇద్దరు కూడా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆ ఉద్దేశంలో ఆయన ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి, ఈయన ఉద్దేశంలో నేను ఇంకా రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఆమె ఉద్దేశంలో ఆయన కమ్యూనికేషన్ డెవలప్ కావాలి, ఈయన ఉద్దేశంలో నా కమ్యూనికేషన్ డెవలప్ కావాలి. అది అట్లా ఉంటుంది అన్నాడు వెరైటీగా. ఆ తర్వాత వాళ్ళిద్దరు కూర్చొని మీలో మిస్ మ్యాచెస్ ఉన్నాయి, ఇది అంతా అర్థం చేసుకోవాలంటే ఇక పవన్ లోపలికి పోయిన తర్వాత చాలా మంచిగా ఒప్పుకొని నా తప్పులే, దెబ్బ తినకపోతే బయటకు రాకపోయేది, ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా క్లారిటీ వచ్చింది అని ఆయన తప్పులని ఆయన తప్పులు ఒప్పేసుకొని తలదించుకొని ఉంటున్నాడు అన్నమాట. నెక్స్ట్ నటరాజ్ మాస్టర్ అండ్ నీతు గారు పేరు, వీళ్ళు మ్యాచ్లు కాలేదు చక్కగా. ఇక్కడ ఏంటంటే నీతు గారు రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ థింగ్, ఇద్దరు రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ థింగ్, ఒకరికొకరు రెస్పాన్సిబుల్గా ఉంటాం అనేది ఫస్ట్ అయితే మొత్తం డిఫరెంట్గా పెట్టారు. ఆ తర్వాత మార్చమంటే ఇంకో రకంగా మార్చిర్లే. ఫస్ట్ నటరాజ్ మాస్టర్ అండర్స్టాండింగ్, బ్యాలెన్సు, రెస్పాన్సిబిలిటీ అండ్ డిస్టెన్స్ అండ్ కమ్యూనికేషన్, ట్రస్ట్ అని ఈ లెవెల్లో పోతూ ట్రస్ట్ అనేది లాస్ట్లో పెట్టిండు. లాస్ట్లో పెట్టంగానే మీకు అర్థం కాలేదనుకుంటా, నేను చెప్తా వినండి, ఎందుకంటే ఇద్దరు కూడా ట్రస్ట్ అనేది లాస్ట్లో పెట్టేశారు. అందుకని చెప్పి మీకు అర్థం కాలేదనుకుంటా నేను చెప్తా వినండి. మ్యాటర్ ఏంటంటే ఏదైతే మీ బాండ్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అవుతుందో దానికి కారణం ఈ హౌస్ జర్నీలో కూడా కావచ్చు, దానికి కారణం ఏంటిదని ఫస్ట్ పెట్టాలి, కింద పెద్దదానికి పెట్టాలంటే ఇక అప్పుడు నటరాజ్ మాస్టర్ ట్రస్ట్ ఫస్ట్ పెట్టిండు, ఈమె రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ ఉంచింది. సెకండ్ బ్యాలెన్స్ పెట్టిండు, ఈమె కూడా సెకండ్ బ్యాలెన్స్ పెట్టింది. ఆయన థర్డ్ వచ్చేసి అండర్స్టాండింగ్ పెట్టిండు, ఈమె ట్రస్ట్ పెట్టింది థర్డ్. ఫోర్త్ వచ్చేసి నిజంగా ఈమె పెట్టిన ఉద్దేశంలో కూడా ఇదివరకు ట్రస్ట్ బ్రేక్ చేయడం అనేది వాళ్ళ జర్నీలో ఉంది కాబట్టి పెట్టింది ఏమన్న ఫీలింగ్ నాకు వచ్చింది. ఆ తర్వాత డిస్టెన్స్ వచ్చేసి ఆ తర్వాత ఫోర్త్ పొజిషన్లో వచ్చేసి రెస్పాన్సిబిలిటీ ఆయన పెట్టిండు, ఈమె వచ్చేసి డిస్టెన్సా కాదు కదా ఏంది ఇది పెట్టిందబ్బా, ఇది రయ్యలేదు. తర్వాత ఫిఫ్త్ పొజిషన్లో కమ్యూనికేషన్ అని చెప్పి ఆయన పెట్టిండు, ఫిఫ్త్ పొజిషన్లో అండర్స్టాండింగ్ అని ఈమె పెట్టింది, ఫోర్త్ పొజిషన్లో డిస్టెన్స్ అని పెట్టింది. ఎందుకంటే హౌస్లో కొంచెం డిస్టెన్స్ ఏర్పడ్డది ఇక్కడికి వచ్చినాక అనేది అర్థమైంది, అండర్స్టాండింగ్ కూడా కొన్నిసార్లు పోతుంది అని అర్థమైంది. అండ్ గేమ్లో నన్ను ట్రస్ట్ చేయట్లేదు అన్న ఉద్దేశంతో ఆమె పెట్టింది అన్నట్టు ట్రస్ట్ అనే దాన్ని. సో కమ్యూనికేషన్ అనేది లాస్ట్లో పెట్టింది అంతే. నెక్స్ట్ ఇక వీళ్ళు కూర్చొని మాట్లాడుకుంటున్నారు. ఇక నీతు గారు కొంచెం సీరియస్గానే మాట్లాడారు. సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు అంతా నీ ఫ్రెండ్ లెక్క మాట్లాడుతున్నావు అని ఆయన మాట్లాడిండు. షోలో మన మధ్యలో ఏమైంది అనేది అడిగారు, అందుకే ఫస్ట్ రెస్పాన్సిబుల్గా మన ఇద్దరం ఉన్నాము ఒకరికొకరం అన్న సెన్స్లో రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ పెట్టిన నేను, అసలు నువ్వు ఎందుకు అట్లా పెట్టినావు అన్నట్టుగా చెప్పింది. అంటే నువ్వు మాట్లాడు, నువ్వు చెప్పేది ఏదో చెప్పు, నువ్వు చెప్పిన తర్వాత నేను మాట్లాడతాను ఆయన అన్నాడు. అన్న తర్వాత ఇక నీతూ ఉండి కొన్ని ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకో అని చెప్పి కొంచెం సీరియస్గా మాట్లాడింది. ఒక గీత గీసి అక్కడనే ఉంటావు, అది దాటి వెళ్ళాలంటూ నేను అన్నీ ఆలోచించి చేస్తూ ఉంటా. ఆ స్విమ్మింగ్ పూల్ టాస్క్లో కూడా నేను దిగను అని ఎందుకనంటే నేను ఫస్ట్ దిగడం కరెక్ట్ కాదు, ఎందుకంటే మిగతా వాళ్ళు పోలేకపోయారు లేడీస్, నేను ఎందుకు పోగలుగుతా అని చెప్పి నేను దిగను, నువ్వే పోవాలని చెప్పిన నేను. అర్థం కాలేదు నీకు అన్నట్టుగా చెప్తాను. నటరాజ్ మాస్టర్ నుండి ఎందుకు ఇంత ఓవర్ ఎగ్జైట్ అవుతున్నావు, నీకు ఆమెకు తేడా లేదా, నీకు ఆమెకు తేడా లేదు, కూల్ అవ్వు, ఫస్ట్ కొద్దిగా థింక్ చేయి, ఆలోచించి మాట్లాడు, ఆమెతో తిరిగి ఆమెలో ఆయన తయారవుతున్నావు, నేను స్లోగా చెప్తున్నావు, నువ్వు హైపర్ అవుతున్నావు, ఇవన్నీ చెప్పాడు. అడుగుతారో లేదో చూడాలి. ఆ తర్వాత నెక్స్ట్ నీతు గారు ఏమంటారంటే మరి ఏం చేయాలి చెప్పు,
మరి ఏం చేయాలి అన్నట్టుగా ఒక 100 సార్లు చెప్తున్నారు వాళ్ళు కమ్యూనికేషన్ లేదు అన్న పాయింట్ని. అంటే నువ్వు కన్‌ఫ్యూజ్ పార్టీ అనంటే నువ్వు స్లో, నేను కన్‌ఫ్యూజ్ అయితే నువ్వు స్లో అని చెప్పి ఇవన్నీ మాట్లాడింది. అంటే నువ్వు మాట్లాడే విధానం అచ్చం నీ ఫ్రెండ్ లెక్క ఉందని చెప్పి నటరాజ్ మాస్టర్. అంటే నేను డిస్‌రెస్పెక్ట్ చేస్తలేను నిన్ను అని చెప్పి, మనం గోల్డెన్ కపుల్ కావాలి అని చెప్తున్నా. కమ్యూనికేషన్ లేకనే అవ్వట్లేదు అని చెప్పి చెప్తున్నా అని చెప్పి, అంటే 1000% ఇది కరెక్టే, కమ్యూనికేషన్ లేదు. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు కాబట్టే లేదు అని చెప్పి నటరాజ్ మాస్టర్. ఆ తర్వాత అండర్‌స్టాండింగ్ లేదు అది ఇక ఇది డిస్కషన్. ఆ తర్వాత మనకి కళ్యాణ్ వసంతి వాళ్ళు చూపించారు. కళ్యాణ్ పోయిండు. ట్రస్ట్, అండర్‌స్టాండింగ్, బ్యాలెన్సు, రెస్పాన్సిబిలిటీ, కమ్యూనికేషన్, డిస్టెన్స్ అని పెట్టిండు. ఇక్కడ వసంతి అందరికంటే తోపు వీళ్ళే. అందరికంటే అద్భుతంగా అంటే వీళ్ళయన్నీ కలిసినాయి. ట్రస్టు, అండర్‌స్టాండింగ్, బ్యాలెన్సు, రెస్పాన్సిబిలిటీ, డిస్టెన్స్ అండ్ కమ్యూనికేషన్. కమ్యూనికేషన్ లాస్ట్‌లో పెట్టారు. వీళ్ళ మధ్యలో కమ్యూనికేషన్ అనేది లీస్ట్‌లో ఉంది అన్న సెన్స్‌లో ఈమె లాస్ట్‌లో పెట్టింది. ఆ తర్వాత అదే డిస్కషన్‌లో కాదు కమ్యూనికేషన్ మనలో లీస్ట్ అని చెప్పి మాట్లాడుకున్నప్పుడు, నువ్వు కమ్యూనికేషన్ ఎందుకు ముందు పెట్టినావు అంటే, నాకు నువ్వే అన్నావు కదా నీ తరపున కమ్యూనికేషన్ బాగానే ఉంది, నా తరపున లేదని. నీ ఉద్దేశంలో నువ్వు పెట్టినావు, నా ఉద్దేశంలో నేను పెట్టినా అన్నట్టుగా అనుకున్నారు. బ్యాలెన్స్ గేమ్‌లో మనకి బ్యాలెన్స్ అనేది కొంచెం అటు ఇటు అయిందని చెప్పి మధ్యలో పెట్టినా అన్నట్టుగా. డిస్టెన్స్ అయితే లేదు కదా, డిస్టెన్స్ లాస్ట్‌లో పెట్టాలి కదా అంటే, ఇక్కడ ఇంకొక పాయింట్, కమ్యూనికేషన్ లేదు కదా మనకి, అందుకే నేను లాస్ట్‌లో పెట్టినంటే, మన మధ్యలో డిస్టెన్స్ అనేది లేదు కదా, మనం ఒకరినొకరు విడిచి ఉండలేం కదా, అంతగా టుగెదర్ ఉంటాం కదా, అట్లాంటప్పుడు డిస్టెన్స్ కదా లాస్ట్‌లో పెట్టాల్సింది, బుర్ర తక్కువదానే అన్నాడు. కరెక్టే, కళ్యాణ్ ఆలోచించింది కరెక్టే, బాగా ఆలోచించి చేసిండు అనిపించింది. నెక్స్ట్ అభిమానిక ఆమీర్. ట్రస్ట్ ఫస్ట్, ఇద్దరు ట్రస్ట్ ఫస్ట్, రెస్పాన్సిబిలిటీస్ సెకండ్. ఇది తను ఆమీర్ పెట్టింది. రెస్పాన్సిబిలిటీగా ఉంటుంది, బాగా రెస్పాన్సిబిలిటీ తీసుకుంటుంది. అండర్స్టాండింగ్ సెకండ్ అని చెప్పి ఈమె పెట్టింది, బాగా అండర్స్టాండింగ్ తీసుకుంటారని. బ్యాలెన్స్ ఇద్దరి మధ్యలో బాగుంటుంది అని చెప్పి ఆయన పెట్టిండు. రెస్పాన్సిబుల్గా బాగా తీసుకుంటారని చెప్పి ఈమె పెట్టింది. అండర్స్టాండింగ్ ఉంటుంది మా దగ్గర అని ఆయన, అండ్ బ్యాలెన్స్ మా దగ్గర బాగుంటుందని ఈమె, అంటే ఫోర్త్కి ఇచ్చింది. అట్లా కమ్యూనికేషను అండ్ డిస్టెన్స్, కమ్యూనికేషన్ అండ్ డిస్టెన్స్ వీళ్ళే కూడా కొన్ని మ్యాచ్ అని. డిస్టెన్స్ అయితే ఆమె భరించలేదు, తట్టుకోలేదంటే ఎస్ నా దృష్టిలోనే పెట్టిండు ఆయన కూడా, నేను డిస్టెన్స్ని తట్టుకోలేనని చెప్పి ఆమె. ఇద్దరు బాగానే, మీలో కూడా మిస్ మ్యాచెస్ ఉన్నాయి, పర్లేదు, బెటర్ ఉన్నారు. నెక్స్ట్ నూకరాజు అండ్ ఆసియా వీళ్ళు వచ్చారు. తర్వాత నూకరాజు వచ్చేసి ట్రస్ట్, అండర్స్టాండింగ్, బ్యాలెన్సు, రెస్పాన్సిబిలిటీ, డిస్టెన్సు అండ్ కమ్యూనికేషన్ అని పెట్టిండు. ఈమె రెస్పాన్సిబిలిటీ అనేది ఫస్ట్ పెట్టింది, ఎందుకంటే రెస్పాన్సిబుల్గా ఉంటాడు నా కోసం అన్నట్టుగా పెట్టింది. ట్రస్ట్ సెకండ్, అంటే ట్రస్ట్ ఉంటేనే రెస్పాన్స్ ఉండేది అన్నట్టుగా ఆయన తర్వాత మాట్లాడిండు. బ్యాలెన్స్ ఇద్దరు థర్డ్లో పెట్టారు. డిస్టెన్స్, అండర్స్టాండింగ్, కమ్యూనికేషన్ ఇంకా అర్థం చేసుకోవాలి, ఇంకా పెంచుకోవాలన్న ఉద్దేశంలో పెట్టినా నేను. అండర్స్టాండింగ్ చేసుకోవాలి, మనకు అండర్స్టాండింగే కొంచెం అటు ఇటు అవుతుందని చెప్పింది. కమ్యూనికేషన్, అండర్స్టాండింగ్ ఇంకా ఇంప్రూవ్ అవ్వాలి, అంటే మిస్ మ్యాచెస్ ఉన్నాయి, ఇంకా ఇంప్రూవ్ అవ్వాలని చెప్పింది. ఆశండి గొడవ అయినా రెస్పాన్సిబుల్గా మన ఇద్దరం ఒకరికొకరు చూసుకుంటాం కదా, అది డిస్టెన్స్ని క్లియర్ చేద్దాం, నైట్ అంతా మాట్లాడుకుందాం, ఓకేనా, డిస్టెన్స్ లేకుండా చేస్తాం, మొత్తం మాటలు ముచ్చరే అని చెప్పి చెప్పిండు. నిన్ను పడుకొని అని చెప్తాడు. ఆ తర్వాత సోనియా సిద్ధు వాళ్ళు ట్రస్ట్, అండర్స్టాండింగ్, సిద్ధు వచ్చేసి ట్రస్ట్, అండర్స్టాండింగ్, రెస్పాన్సిబిలిటీ, బ్యాలెన్స్, డిస్టెన్స్, కమ్యూనికేషన్ అని పెట్టిండు. ట్రస్ట్ ఇక సోనియా వచ్చేసి ట్రస్ట్, అండర్స్టాండింగ్, రెస్పాన్సిబిలిటీ అండ్ కమ్యూనికేషన్, బ్యాలెన్స్, డిస్టెన్స్ ఈ ఆర్డర్లో పెట్టారు. ఇక్కడ బేసిక్గా ఫస్ట్ 3 మ్యాచ్ అయినాయి, మీలో కూడా మిస్ మ్యాచెస్ ఉన్నాయని ఆయన చెప్పిండు. కమ్యూనికేషన్ బాగుంటుంది కదా అంటే ఎస్ బాగుంటుంది, మరి కమ్యూనికేషన్ బాగానే ఉన్నప్పుడు నువ్వెందుకు లాస్ట్లో పెట్టినావు అంటే, నువ్వే అన్నావు కదా కమ్యూనికేషన్ చక్కగా లేదని, అందుకని చెప్పి నేను లాస్ట్లో పెట్టినా అన్నట్టుగా ఈయన చెప్పిండు. బ్యాలెన్స్ బాగుంది కదా అంటే, బ్యాలెన్స్ అప్పుడప్పుడు నువ్వు అలిగితే నేను అలిగితే నువ్వు మాట్లాడుకుంటాను చూడు, అదే బ్యాలెన్స్ అంటారు, బాగానే ఉంది కదా, నువ్వెందుకు లాస్ట్లో పెట్టినావు, నేను 4థ్లో పెట్టినా అని చెప్పి సిద్ధు అన్నాడు. అదే ఆ బ్యాలెన్స్ అంటే అది కాదుగా బ్యాలెన్స్ అన్నట్టుగా ఏమన్నది. అర్థం అవుతలేవు అందరికీ, అర్థం కావు కూడా. కమ్యూనికేషన్ అనేది చాలా మెయిన్, అదే కదా మన దగ్గర మిస్టేక్ అయింది అని అన్నావు అని అంటే, నా తరపున కమ్యూనికేషన్ బాగానే ఉంటుందని చెప్పి నేను పెట్టినా అన్నట్టు ఏమంటుంది. ఏదో కొట్లాడుకున్నారు చేసేపు, అందుకే కానీ నేను అప్పుడు నువ్వు 9 ఇచ్చినావు కదా మరి అంటే, ఆ 9 ఇచ్చిన, ఇప్పుడు అందుకే 4 ఇచ్చిన, కొంచెం ఎంకరేజ్ చేసిన అన్నట్టుగా అంటుంది. ఐ నీడ్ కమ్యూనికేషన్ ప్రాపర్లీ, అది ఒకటే, అది ఆలోచించి పెట్టేదంటే బాగుండు అని చెప్పి చెప్పిండు. సో ఇక్కడికి మనకి ఎపిసోడ్ ఖతం హో గయా, అది మ్యాటర్. ఇది ఈరోజు ఎపిసోడ్ మీకు నచ్చకపోయి ఉండొచ్చు, నచ్చవచ్చు, ఏదో ఒకటి. ఈరోజు మన వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, గంట కొట్టండి, అలాగే చివరి ప్రెజెస్ ఉంటా. టేక్ టాటా బై బై, నమస్తే, శబాకేర్. టిన్ టిన్ తిరిడింగ్, టిన్ టిన్ తిరిడింగ్, టిన్ టిన్ తిరిడింగ్.